తెలంగాణ రాష్ట్రానికే తలమానికం ఈ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అత్యంత ప్రజాదరణ అలాగే విద్యార్థుల మన్ననలు పొందిన యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కాకతీయ యూనివర్సిటీ. ప్రస్తుతానికి యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్ట వేస్తున్నాయి. హాస్టల్ నిర్వహణ సరిగా లేకుండా పైపెచ్చులోని విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉన్నాయి, మనం ఒక్కసారి కాకతీయ యూనివర్సిటీ చూద్దాము. ఇక్కడ దాదాపు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎంతో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఇక్కడ అక్రిడిటేటెడ్, ఇక్కడ నేషనల్ న్యాక్ సంబంధించి కూడా అక్రిడిటేటెడ్ పొందింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఒక్కసారి మనం పరిశీలిద్దాము. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా విద్యార్థులు ఎప్పటికప్పుడు ధర్నాలు రాస్తారోకలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకు చూడడానికి కూడా కాకతీయ కళాతోరణము అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ లోపల సమస్యలు మాత్రం చాలా ఇరుకుగా ఉంటున్నాయి. ఆలోచనలు అట్లనే ఉన్నాయి, అలాగే వస్తువులు అలాగే ఉన్నాయి. ఒక్కసారి కనుక యూనివర్సిటీ ఎంతో క్రెడిబిలిటీ ఉంది. కాకతీయ యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈ కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి దుస్థితి ఎదుర్కొంటుందనేది కూడా మనకు ప్రశ్నార్థకంగా మారింది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో అనేక ఇబ్బందులు తెలుస్తున్నాయి. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది, కాకతీయ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయో. అసలు ఒక్కసారి ఎంట్రన్స్ కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెడితేనే ఒక గొప్ప అనుభూతి పొందేటువంటి రోజులవి. అక్కడి నుండి ఆ తర్వాత ఎన్నో సమస్యలకు ఆలవలంగా మారినటువంటి ఈ యూనివర్సిటీ ఇప్పుడు ప్రస్తుతం ఎట్టుందో తెలుసుకుందాం. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనం చూద్దాం సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడ ఉండేటువంటి గది. దీనికి సంబంధించి కూడా ఒకప్పుడు ఒక గొప్పగా ఉండేటువంటి ఆ భవనం కూడా మనం చూస్తుంది. అంటే ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా దీన్ని నిర్మించారు, ఎంత గొప్పగా దీనికి సంబంధించినటువంటి ఒక క్రెడిబిలిటీ ఉందనేది ఈ సెక్యూరిటీ రూమ్కి సంబంధించిన దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎంత దుస్థితిలో ఉన్నదో చూసుకోవచ్చు. అంటే కాకతీయ యూనివర్సిటీలోకి మొదలుగానే లోపల అడుగుపెట్టగానే మనకు కాకతీయ యూనివర్సిటీ పరిస్థితిని వెక్కిరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అనేక సమస్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు ఇవన్నిటి కూడా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. 4,000 మంది విద్యను అభ్యసించే ఈ యూనివర్సిటీలో ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఒక విద్యార్థిని తల మీద ఫ్యాన్ పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆ తరుణం నుండి ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది రోజుల వ్యవధిలోనే విద్యార్థుల రూమ్లోనే భవనం పైపెచ్చులు ఊడడం అనేది కూడా చాలా ఆందోళనకరంగా పరిణమించింది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు దీనికి సంబంధించి ఎవరైనా పట్టించుకున్నారా, అధికారులు ఎవరైనా పట్టించుకున్నారా? దీనికి సంబంధించి ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి కూడా అక్కడ ఇన్ఛార్జి వీసీని వేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎప్పుడైతే యూజీసీ నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడము లేదో అప్పటి నుండి యూనివర్సిటీ ఇక్కడ ఒక పతనావస్థకే చేరుతుంది తప్ప పట్టించుకున్నటువంటి నాదుడు లేకపోవడాన్ని కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. గత 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా విధించలేనని విద్యార్థులు అలాగే యూనివర్సిటీ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. నిధులు లేనప్పుడు మేము కూడా ఎలా నిర్వహిస్తామన్నటువంటి ఒక ఆందోళన యూనివర్సిటీ నిర్వాహకుల్లో అలాగే విద్యార్థుల్లో కనిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందుతున్నారు, ఒక్కసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని ఆ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పెచ్చు ఊడి ఒక అమ్మాయి మీద 30 రోజుల క్రితం ఏం చెప్పారు? ప్రతి రూమ్ తిరిగి పెచ్చులు ఎక్కడ ఉండిపోతాయి, కరెంట్ సమస్య అది మొత్తం ఇంటి 5-6 కిలోల పెచ్చులు చూసిపోయి ప్రాణం పోతే అని చెప్పారు సార్. ఇక్కడ మన పిల్లలు లేవే కదా. సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కాకతీయ యూనివర్సిటీ. ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎన్నో అవకతవకలు ఎదుర్కొంటూ ధర్నాలు రాస్తారోకలు అనునిత్యం కృత్యమైనటువంటి ఈ సందర్భంలో ప్రస్తుతానికి ఇక్కడ అక్కడ హాస్టల్ భవనం పెచ్చులూడి ఇంకా ఒక అధ్వాన స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి. పైన మాత్రం కలర్లు వేశారు, కానీ లోపల మాత్రం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఒక అంగరంగ వైభవంగా ఉన్నటువంటి బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు వెలుగు చూస్తాయి.
కనిపిస్తాయి. చాలామంది విద్యార్థులు హాస్టళ్లలో ఉండలేక బయటకు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పై సోకులు పనికిరావన్నట్టుగా పై పూతలతోటి ఇక్కడ మెరుగులు దిద్దుతున్నటువంటి హాస్టల్ నిర్వాహకులు మాత్రం లోపల చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. పాపం విద్యార్థులు ఉదయం నుండి బయటనే కొంతమంది వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయం వారిని వెంటాడుతుంది. విద్యార్థులు తాము చదువుకోవడానికి వచ్చాము కానీ ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి మనకు తలెత్తిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే మనం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో పోతున్న హాస్టల్లో అంటే నిన్న పెచ్చులుడిపోయినటువంటి హాస్టల్ భవనం మాత్రం ఇదే. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం దాని పరిస్థితి ఎట్లా ఉందో. ఒకసారి దాని విషయాలకు సంబంధించి ఇప్పటికే చాలా వివరాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో మనం ఒకసారి అక్కడ జరుగుతుంది అసలు పోతున్న హాస్టల్ లోపలికి వెళ్తుంటే ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టు ఒక్కసారి మనం చూద్దాం. దాదాపు 75 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ భవనాన్ని చూస్తున్నాము. ఒక్కొక్కటి విజువల్స్లో చూస్తున్నాము. హాస్టల్కు సంబంధించినటువంటి అన్నీ ఒక్కొక్కటి ఖాళీ చేసి బయటికి తీసుకెళ్తున్నారు. వారికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఒక హాస్టల్ అనగానే ఇటు ఒక ఎంతో భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించాల్సినటువంటి పరిస్థితి. కానీ తమ భవిష్యత్తు కళ్ళ ముందే అంధకారం అయిపోతున్నటువంటి స్థితి నెలకొంది. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఉదయం నుండి అంటే నిన్న రాత్రి నుండి బిక్కుమంటూ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తున్నాము. విద్యార్థులు కొంతమంది అంటే ఇది 3 ఫ్లోర్లు ఉంది. 1, 2, 3 అంటే పై ఫ్లోర్లో మాత్రం పెచ్చులుడాయి. ఒకవేళ పై ఫ్లోర్లో పెచ్చులుడాయి కానీ ఆ బిల్డింగ్ మాత్రం 75 సంవత్సరాలకు పైగా ఉండడంతో భవనమే కూలిపోతే ఇంకా ఎటువంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి విషయాలు మనం తీసుకోవచ్చు. ఎక్కడ చూసినా అంటే ఓన్లీ భవనం పెచ్చులు ఒక్కటే కాదు, ఇక్కడ దాదాపు చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి పోతున్న హాస్టల్లో ఉన్నటువంటి వివరాలు చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం విద్యార్థులను కూడా కనుక్కుందాం. నిత్యం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇక్కడ పోతున్న హాస్టల్ దాదాపు ఇది ఎప్పటి నుండి ఇటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి? కొత్త హంగు ఆర్భాటాలు అని చెప్పి అంటున్నారు. అసలు యూనివర్సిటీలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. యూనివర్సిటీ అంటే ఒక అంతర్జాతీయానికి కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ హబ్. అట్లాంటి ప్రమాణాలు మీకు యూనివర్సిటీలో కనిపిస్తున్నాయా? అట్లాంటి ప్రమాణాలు ఎడ కనిపిస్తున్నాయి సార్. బయట మాత్రమే రంగులేశారు, లోపల వచ్చి మీరే చూడండి ప్రతి రూమ్ రంగులేసినట్టుందా సార్? బయట కాంపౌండ్ వాళ్ళకి రంగేశారు, బయట బిల్డింగ్కి రంగేశారు, కానీ లోపల చూడండి ఎట్లుంది. పెచ్చులు ఊడిపడుతున్నాయి, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయి. ఫెసిలిటీస్ ఇవ్వండి అని ఇంకెన్ని రోజులని మేము ధర్నాలు చేయాలి? మేము ధర్నాలు చేయడానికి అయితే రాలేదు కదా, చదువుకోవడానికి వచ్చాం. అక్కడ సమ్మక్క సరక్క హాస్టల్ ఇస్తా అంటున్నారు, అక్కడ డ్రైనేజ్ లేదు. రూమ్కి 10 మందిని వేస్తా అంటున్నారు, రూమ్కి 10 మంది ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి సార్? డ్రైనేజ్ లేదు, వాష్రూమ్స్ ఇప్పటికాడికి వాడుకోండి అంటున్నారు. కాంపౌండ్ వాల్ లేదు. ఇక్కడ ఇంత పెద్ద కాంపౌండ్ వాల్ ఉండగానే పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సెక్యూరిటీ లేదు. అక్కడ కాంపౌండ్ వాల్ లేదు, రూమ్లలోకి పాములు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చదువుకోవడానికి వచ్చాం మేము. ఇట్లా ధర్నాలు చేసి మేము ఎందుకు సార్ ధర్నాలు చేయడానికి? మాకేమన్నా ఉందా? మేము కనీస ఫెసిలిటీస్ అడుగుతున్నాం, మేము కంఫర్ట్ అడగట్లే. మాకు కావాల్సిన కనీస ఫెసిలిటీసే అడుగుతున్నాం, అవి కూడా వాళ్ళు చేయట్లే. అక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు, వాషింగ్ ఏరియా లేదు, అక్కడ సెక్యూరిటీ లేదు. బాయ్స్ అక్కడి వరకు వస్తారు. మేము ఎట్లుండాలి? ఆడపిల్లల విండోస్ ఓపెన్ చేస్తే బయట మొత్తం కనిపిస్తుంది రూమ్స్. ఓకే ఇక దాదాపు ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ మనకి వీళ్ళు అనుకున్నది ఎందుకంటే యూనివర్సిటీ అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక పరిశోధనలకు కేంద్రంగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీ. కానీ ఎక్కడ చూసినా కనీసం గవర్నమెంట్ పాఠశాలలో ఎలాంటి వాతావరణం ఉందో అట్లాంటిదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ లేదని చెప్తుంటున్నారు. కథం డోర్లన్నీ ఓపెన్ చేయడం వల్ల కుక్కలు కూడా ఇక్కడ తిష్ట వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కనీసం వాళ్ళకు పాములు ఇదివరదాకా విద్యార్థులు చెప్పారు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము అంటే మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల్ని కూడా నివారించాలన్నటువంటి ఒక హైకోర్టు కూడా తీర్పునిచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడా దృష్టి పెట్టింది. కానీ యథేచ్ఛగా కుక్కలు వస్తున్నాయి. ఒకవేళ అవి ఆకలికి మళ్ళీ ఎవరిని కలిసినా ఇదొక వాతావరణం కూడా ఉంటుంది. కానీ విద్యార్థులు ఎప్పుడు మాత్రం ఒకే విషయం చెప్తున్నారు, ఏంటంటే ప్రస్తుతానికి విద్యార్థులు మేము పరిశోధన చేయడానికి వచ్చాము, మేము చదువుకోవడానికి వచ్చాము, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం దానికి అనుకూలంగా లేవన్నటువంటి ఒక వ్యవస్థ కనిపిస్తుంది. అన్ని రిపేర్లు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ర్యాక్ చూసాం, దాదాపు ఎప్పుడో ఈ యూనివర్సిటీ కట్టినప్పుడు ఉన్నటువంటి ర్యాక్ ఇది. ఫ్యాన్లు చెడిపోయాయి, ఎన్నో ఫ్యాన్లు రిపేర్ అయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్స్ కూడా అన్ని తీసుకొచ్చి ఇక్కడ చెత్త చెదారం అంతా ఇక్కడనే పెడుతున్నారు. కానీ ఇది మేము ఒక స్టోర్ రూమ్లో ఉంటున్నామా, ఒక హాస్టల్ రూమ్లో ఉంటున్నామా అన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ దీన్ని పట్టించుకోవాల్సినటువంటి వాళ్ళు పట్టించుకోవడానికి పోవును. దీనికి ఏదో ఒక పై మెరుగులు దిద్దుతున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి ఒక
పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కానీ లోపల మాత్రం వీళ్ళ అవస్థలు మాత్రం వర్ణాతీతంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ కల్పించాల్సినటువంటి అధికారులు మాత్రం పట్టించుకోకపోవడము, గత 10 ఏళ్ల నుండి యూనివర్సిటీ వీసీ లేకపోవడము, అప్పుడప్పుడు ఈ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జి వీసీలను వేస్తున్నారు తప్ప దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు మాత్రం నిత్యకృత్యంగా ధర్నాలు, రాస్తారోకోలు ప్రతి సమస్య మీద ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విద్యార్థుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎప్పటికి చూసినా విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారా లేకుంటే ధర్నాలు, రాస్తారోకోలు వస్తున్నారా అన్నటువంటి ఒక విమర్శలు స్వయంగా వాళ్ళే రివర్స్ ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీలకు ఎన్నో ప్రామాణికాలు, అనుమతులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించి ఒక సెంట్రల్ యూనివర్సిటీలు అటువంటి వాటికి ఎన్నో గ్రాంట్స్, యూజీసీ గ్రాంట్స్ వస్తున్నాయి. కానీ కాకతీయ యూనివర్సిటీ లాంటివి ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. కళలకు, కట్టడాలకు కాకుండా ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ యొక్క దుస్థితి మనకు కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఒకసారి పై ఫ్లోర్కి వెళ్ళి ఒక్కొక్క ఫ్లోర్లో ఎలా ఉందో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మొత్తం కూలంకషంగా మనం వర్ణించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ కనీసం శానిటేషన్ లేదు, కనీసం రెగ్యులర్గా వస్తున్నారు కానీ మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేటువంటి నాదుడే లేడు. కానీ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక సమస్యలతో సతమతం అవుతూ దినదిన గండం నూరేలాషిగా ఉన్నట్టుంది వారి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సమస్యలు మాత్రం ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు మనకు కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా సమస్యలు తిష్ట వేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడి నుండి ఒక వీక్షణం చేద్దాము. ఇది హాస్టల్ విద్యార్థులు ఉండేటువంటి భవనమేనా అన్నట్టు కనిపిస్తుంది. అంటే ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం, అంటే యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుండి ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుకూలంగా లేదు. విద్యార్థులు ఇక్కడ తమ పనులు తాము చేసుకోవడంలోనే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రతి సమస్యల్ని కూడా మనం చాలా సుదీర్ఘంగా కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. విద్యార్థినులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటలు వర్ణించడం వర్ణాతీతంగా మారింది. ప్రస్తుతానికి వారు తమ సామాను కూడా తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇది. కానీ ఇక్కడ తాత్కాలికమైనటువంటి ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు. కానీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని విద్యార్థులు ఆలోచిస్తారు. మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇంకా వెళ్తే, ఎందుకంటే ప్రతి అడుగడుగున సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యల్ని కూడా మొత్తం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి మళ్ళీ పైకి వెళ్దాము. విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు లేకపోవడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశము. ఇప్పటి వరకు ఎంతోమంది యూనివర్సిటీని సందర్శిస్తుంటారు. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఎటువంటి ఆనవాళ్లే కనిపించడం లేదు. అంటే ఒక్కసారి మనం చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ అంటే పక్కన రూమ్లు ఉంటున్నాయి, దానికి సంబంధించి కూడా విద్యుత్ వైర్లు ఇక్కడ బయటికి అంటే ఓపెన్ అయి ఉన్నాయి. ఎవరికైనా షాక్ కొట్టినా కానీ ఎటువంటి పరిస్థితి, అంటే ఇప్పటికే దాన్ని చూస్తుంటే దాని వాతావరణం చూస్తుంటే ఇక్కడ పేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎన్వైరన్మెంట్ మొత్తానికి అంటే నిత్యము ప్రమాదాలతోటి సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విద్యార్థులు మాట్లాడదాము. ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇక్కడ ఒకసారి చెప్పండి బ్రదర్, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏదైతే నిన్న ఘటన అమ్మాయిల రూములో పైపెచ్చి మొత్తం కూడా ఇక్కడ కింద పడడం జరిగింది. అదృష్టశాత్తు ఆ అమ్మాయిలు పక్కన కొంచెం జరగడంతో ఈ ప్రమాదం తప్పింది. గత 20 రోజుల క్రితం ఏదైతే ఒక అమ్మాయి ఫ్యాన్ పడి దాదాపు 15 కుట్లు పట్టడం జరిగింది. ఇలాంటి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు చెవును పారడం లేదు. గతంలోనే 2016లోనే ఈ హాస్టల్ మంచిగా లేదు, ఈ హాస్టల్ బాగలేదు, వెంటనే ఈ హాస్టల్ కూల్చేయాలని అధికారులు సూచించడం జరిగింది. కానీ ఇక్కడ వందల మందిని అమ్మాయిలను ఇక్కడ పెట్టి అనేకమైన ఇబ్బందులను గురి చేస్తూ ఇప్పుడు మీరు రండి చూపెడతాం ఎట్లుండేది అన్నట్టే అనేకమైన పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. అయితే మనం వెళ్తున్నాము, ఒక్కసారి మనం చూద్దాం, అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి చూద్దాము. కానీ ఒక వాతావరణం అయితే ఇది హాస్టల్ మాత్రం అనడానికి ఏ విధంగా లేదు. కానీ ఇక విద్యార్థులు మాత్రము ఒక హారిబుల్ ఎన్వైరన్మెంట్లో వీళ్ళు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి చదవాలా లేదా అసలు మేము ఎందుకు వచ్చాము ఇక్కడ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క దీనమైనటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. అసలు ఇది హాస్టల్ అన్న వాతావరణం అయితే కనిపించట్లేదు. ఇది కూడా ఎప్పుడు చూడు, ఇది అంటే మనం ఇక అసలు కూలినటువంటి ప్రాంతము, పగిలినటువంటి ప్రాంతము, పెచ్చులున్నటువంటి ప్రాంతం తర్వాత చూద్దాము. దీనికి సంబంధించి ముందు రూమ్లలో కూడా అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి అక్కడ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం ఎదుర్కొంటున్నాము. ఇంకా ఒక్కసారి ఒక విహంగా వీక్షణం చూద్దాం మనం హాస్టళ్లలో కూడా. ఇది ఎప్పుడో అంటే
అక్కడ మనం చూస్తున్నటువంటి అది కూడా బిల్లలాగా ఉన్నది, అది కూడా ఎప్పుడైనా కూడి కింద పడినా పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఈ వాతావరణంలో అసలు ఎలా ఉంటారు, ఇది యూనివర్సిటీయా లేకపోతే ఒక గొడ్ల దొడ్డ అన్న విధానం కూడా చూసే వాళ్ళకి కనిపిస్తుంది. బయట నుండి మాత్రం ఎంతో కలర్లు వేసి రంగులు వేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాతావరణం కూడా కనిపించకపోవడం కూడా చాలా దారుణంగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క వ్యవస్థ, అంటే ఎక్కడ చూసినా సమస్యలు తిష్ట వేసినటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ చూసినా కానీ వారి సమస్యల్ని ఏ విధంగా వర్ణించాలో తెలియలేక మనం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థులు ఈ ఎన్వైరన్మెంట్ అంటే మనకు చూడగానే మనం ఒక కొత్త వాతావరణంలోకి వచ్చామన్నటువంటి ఒక కళాత్మకమైనటువంటి వ్యవస్థ విద్యార్థుల మనసులో ఉంటే తప్ప మనం దాన్ని పూర్తిగా చూడలేము. కానీ ఒక్కొక్కసారి ఈ వాతావరణం చూస్తుంటే ఇది చదువుకోవడానికి ఏమాత్రము ఆనవాళ్ళం కాలేదన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు ఈ హాస్టళ్లలోనే ఉన్నటువంటి విద్యార్థులు, ఈ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారి మనం చూద్దాము. అసలు ఈ కూలిపోయినటువంటి ఈ ప్రాంతంలోకి మనం ఒక్కసారి మనం వెళ్దాము. ఇక్కడ ఇది ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ అయితే ఉంది. ఒక్కసారి దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనకు ఈ పైనుండి వెళుతున్నటువంటి ఆ పెచ్చులు అది చాలా బరువుగా ఉన్నాయి. ఇదే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పోతన హాస్టల్లో ఎక్కడైతే పెచ్చులు ఊడిపోయినటువంటి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి రూమ్లో ఉన్నటువంటి విద్యార్థినులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అసలు ఆ భయానకమైనటువంటి వాతావరణాన్ని చూస్తుంటే మాత్రం అసలు చూడగానే ఒళ్ళు గగురు పొడిచే విధంగా కనిపిస్తుంది. ఆ పైపెచ్చులు అది డంగు సున్నము, అలాగే కాంక్రీటు, ఆ సిమెంట్ తోటి, అంటే దీన్ని కూడా ఒకసారి రిపేర్ చేసినట్టే కనిపిస్తుంది. కానీ అది పైగా మెరుగులు దిద్దడం వల్ల ప్యాచ్లు మొత్తం ఊడిపడినటువంటి పరిస్థితి. మొత్తం దానికి ఉన్నటువంటి ఆ స్టీల్ సలాకలు అన్నీ తేలి ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ సైడ్కు ఉన్నటువంటివి కూడా అంటే ఇవి రిపేర్లకు పనిచేయ మొత్తం డెమాలిష్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్ని రోజులు దీన్ని ఇలా నిర్వహిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ వీళ్ళు అదృష్టవశాత్తు పడిన సమయంలో ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. మనము మామూలుగా కింద పడితే చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేని పరిస్థితి. కానీ విద్యార్థులు అంటే ఒకసారి ఈ కుర్చీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ సీకులు మేకులు కూడా ఉన్నాయి. మొత్తం ఇది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా ఇది వెయిట్ చూస్తుంటే ఎంత వెయిట్ వీళ్ళు మోయలేకపోతున్నారు. కానీ నిద్రిస్తున్న సమయంలో వీరి మీద పడితే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపు ఒక 4-5 కేజీల బరువు ఉన్నది. ఇది మనం కూడా మోయలేకపోతున్నాము. ఇది ఎంత దారుణంగా ఉందంటే ఇలా ఒక్కసారి ఈ వెయిట్ చూస్తుంటే ఇది ఎట్టి పరిస్థితిలో బతికేటువంటి పరిస్థితే కనిపిస్తలేదు. కానీ తల మీద పడితే మాత్రం మొన్న ఫ్యాన్ పడ్డందుకే దాదాపు 15 పైగా కుట్లు పడ్డటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు ఇదే హాస్టళ్లలో ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ అటువంటి పరిస్థితి ఆ రోజు చర్యలు తీసుకొని విద్యార్థుల్ని ఖాళీ చేస్తే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ విద్యార్థులు చూడండి ఇక్కడ మొత్తం ఈ బెడ్లోనే ఇక చూడొచ్చు. అది ఒక రకమైనటువంటి వాతావరణం అయితే దీంట్లో కనిపిస్తుంది. ఈ విద్యార్థులు బిక్కుమంటున్నటువంటి 3 విద్యార్థులు ఇక్కడ 3కి ఇక్కడ కేటాయించినట్టున్నారు. ఒక్కసారి ఆ విద్యార్థులను చూద్దాం. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులు వీరేమైనా ఇదివరకు అక్కడ యూనివర్సిటీ అధికారులను కానీ ఎవరైనా పెద్దల్ని కానీ తమ పరిస్థితి గురించి విన్నవించుకున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు ఈ హాస్టల్లో మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? సార్ మేము ఇక్కడ ఉండబట్టి 7-8 మంత్స్ అవుతుంది సార్. 8 మంత్స్ నుంచి అంటే ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే ఎప్పుడు అంటే అంతకుముందు జరిగినాయంట, బట్ మేము చూడలేదు. మేము వచ్చిన కాంచి అయితే అంటే పాములు ఇట్లా ఇలాంటివి చూడడం జరుగుతుంది. ఇలాంటి ఎప్పుడు మేము చూడలేదు. అంటే నార్మల్గా పాత హాస్టలే కదా అని అట్లా అనుకున్నాం. అయితే మొన్న ఒక 20 days బ్యాక్ ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడింది. రిజిస్టర్ సార్ కూడా చెప్పినాం, సార్ ఇట్లా ఇదే హాస్టల్ కింద ఆ అమ్మాయి మీద ఫ్యాన్ పడింది. రిజిస్టర్ వచ్చాడు, చూశాడు, నెక్స్ట్ డే అన్ని పనులు చేస్తా అది అని చెప్పాడు. వేరే హాస్టల్ పంపిస్తా అన్నాడు. 20 daysలో ఇప్పటికీ ఆ వాల్ కట్టిస్తే కూడా అక్కడ వాల్ కూడా కట్టించేవాడు. అక్కడ వాల్ వేరే హాస్టల్ పంపిస్తా అని చెప్తుండు. అయితే మేము మెస్కి వెళ్ళి వచ్చి హాస్టల్లో ఇక అక్కడ వస్తుండే ఆల్రెడీ మాకు ఒక పాము కూడా కనిపించింది. అవన్నీ చూసుకుని ఇక భయపడకుండా లోపలికి వచ్చి పడుకున్నాం. ఇక్కడ పడుకొని ఇట్లా ఫోన్ చూస్తున్నాం అందరం. ఫోన్ చూస్తుంటే వెంటనే ఫ్రెండ్స్ ఏం చేశారు, చాలామంది ఉండే అంతసేపు దాకా రూమ్లో అందరు ఇటు అందరు కూర్చున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తుండే ఒక 5-10 minutesలో వాళ్ళు లేసి బయటకు వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఇక్కడే పడుకున్నా. అయితే నా మీద ఒక చిన్న బండ లాంటి పడింది. ఫ్యాన్ది పడుతుందేమో అని చెప్పి, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది అది ఒక ఫ్యాన్ది. అందరికీ హాస్టల్లో ప్రతి ఒక్కరికి ఫ్యాన్ పడ్డ కానీ అదే భయం అవుతుంది. మేబీ ఫ్యాన్ వేసుకోవాలన్నా కూడా అందరు భయపడుతున్నారు, ఫ్యాన్ పడుతుందేమో అని. నేను కూడా అదే అనుకున్నా, ఫ్యాన్ పడుతుందేమో, ఇంకా అది ఊసింది, అది ఫ్యాన్ పడుతుందేమో అనుకొని
అటు జరగడం జరిగింది. అటు జరగడంతో ఈ బండ పడింది. ఈ బండ పడితే ఈ బండ ఇట్లా పడింది, మేబీ కూలుతుందా ఏందని లేసా ఇట్లా 1 సెకండ్లో లేసానో లేదో అటు ఇటు జరిగితే ఇంకా అన్ని మీద పడు ఇవన్నీ పడిపోయినాయి. పడితే ఇటు వెళ్దాం అనుకునేసరికి అన్ని టపటపడా పడుతున్నాయి, అన్ని గ్లాసులు పలుగుతున్నాయి, చైర్లు ఇరుగుతున్నాయి. అంటే మొత్తం రూమ్ అంతా కూలుతుందేమని భయంతో ఇక నేను షాక్ అయ్యి అటు కార్నర్కి వెళ్ళిన, అన్ని పడడం అయిపోయింది. అందులో సడన్గా ఫ్యాన్ ఇక ఊగుతుంది, అంటే సౌండ్ వస్తుంది టిక్ 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 అని. ఫ్యాన్ కూడా ఇక పడు మేబీ నేను టక్కున టైంలో లేచి ఉరికిపోయి ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసిన, లేకపోతే ఫ్యాన్ కూడా పడేమో ఆ సిచ్యువేషన్లో. అంటే అది కొంచెం 10 లోపు జరిగింది కాబట్టి ఏం కాదు. అంటే అప్పుడు అందరం బయట ఉన్నాం, అంటే వీళ్ళంతా బయట ఒక్కదాన్ని ఉన్న కాబట్టి అటు వెళ్ళిపోయినా. అందరం ఇదే ప్లేస్లో పడుకొని ఉంటే 1, 2 అట్లా జరిగి ఉంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఘోరంగా ఉండేది. ఇక మీరు కూడా ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? హాస్టల్ మెస్కి వెళ్ళారా? లేదు, మెస్కి వెళ్ళి వచ్చాము. నేను మా రూమ్లో ఉన్నాను, మా ఫ్రెండ్ ఒకతే తన రూమ్లో ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచి ఈ సమస్యలు మీరు గుర్తిస్తున్నారు? మొన్నటి వరకు ఫ్యాన్ కింద ఒక అమ్మాయి తల మీద పడ్డప్పుడు మీరు అధికారులకు చెప్పారు కదా, మరి ఏమైనా స్పందన వచ్చింది వారి దగ్గర నుండి? ఏం రెస్పాన్స్ రావట్లేదు వాళ్ళ నుంచి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చేస్తామంటున్నారు, నెక్స్ట్ డే వాళ్ళు కనపడరు. ఓకే, దీనికి సంబంధించి యూనివర్సిటీలో కూడా ఎంతో ఆందోళనలు ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి కనుక ఇక్కడ వారు అంటే ఫ్యాన్ ఎప్పుడైతే పడిందో వారి కంటి మీద కునుకు లేకుండా మనం దినదిన గండంగా బతుకుతున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే చిన్న రాయి ఇవి అంటే ఇప్పుడు మనం కూడా ఒక విధంగా డేంజర్ జోన్లోనే ఉండి మనం కవరేజ్ చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంటే ఒక్కొక్కసారి అంటే మొన్న 15 రోజుల క్రితం ఒక ఫ్యాన్కి విరిగి పడింది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏం పడుతుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. చెప్పండమ్మా, ఇప్పటి వరకు ప్రతిరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు మాత్రం అన్నీ చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఎందుకు ఇంత తాత్సారం చేస్తానని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు అసలు ఏం రెస్పాండ్ అవుతలేరు. ఇక్కడ మాకు వాటర్ కూడా ఫెసిలిటీ బాగాలేదు. పైన కూడా చూపించారంట, నేను లేను. అదేంది చూపించినా కూడా పాకురు పట్టిన వాటర్తో కూడా మేము ఉంటామంటే మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఇప్పుడేమో ఈ సంఘటన జరిగిన కాబట్టి ఇప్పుడు ఏంది సమ్మక్క సారక్క హాస్టల్ మాకు ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. కానీ అక్కడ ఇప్పుడు కాంపౌండ్ ఉంటేనే చాలా పాములు ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ కాంపౌండ్ లేదు, ఏం లేదు, పాములు రావని గ్యారంటీ ఏం లేదు. కానీ అక్కడ ఒక హాల్ లాగా ఉంటుందంట, అందులో 10-12 మెంబర్స్ ఇస్తే ఒక వాష్రూమ్ అంట. 10-12 మెంబర్స్కి ఒక వాష్రూమ్ అంటే అడ్జస్ట్ అవ్వలేము, అయినా అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నారు అధికారులు. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక విజన్ లేదు ఫస్ట్. అంటే విద్యార్థుల భవిష్యత్తుకు మనం ఎలాంటి వాతావరణం కల్పించాలి, వాళ్ళ చదువులకు ఎలాంటి ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేయాలన్నటువంటి విజన్ ఫస్ట్ లేదు. దానికి సంబంధించి ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ నిధులు అని చెప్పి అంటున్నారు, అలాగే రూసా నిధులు కూడా వచ్చాయని చెప్పి అంటున్నారు, కానీ అవి ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటి ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. ఎందుకంటే విద్యార్థుల ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపాల్సినటువంటి విషయం. కాకపోతే ఇదే యూనివర్సిటీలో ఈ పోతన హాస్టల్తో పాటు అనేక హాస్టల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా గతంలో అనేక ధర్నాలు అంటే సమస్య ఒక్కటి కాదు, చాలా సమస్యలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ వాతావరణము ఇక్కడ ఒక స్మెల్ కూడా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు ఉండేటువంటి వాతావరణం అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు, హాస్టల్లో మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం లేదు. విద్యార్థులు మాత్రం ప్రతిదాన్ని కూడా ఒక సమస్యగానే ఉన్నారు. అంటే విధి లేని పరిస్థితుల్లో అంటే యూనివర్సిటీలో సీటు సంపాదించి ఒక ప్రభుత్వ కళాశాలలో అంటే యూనివర్సిటీలో మేము సీటు సంపాదించాము అన్నట్టు ఒక ఆనందం తప్ప, కానీ ఏ క్షణంలో ఈ ఆనందానికి ఒక్కసారి కూడా వీళ్ళకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, అసలు మీరు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇప్పటికీ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు, కానీ అందరూ స్పందిస్తున్నారు, తాత్కాలికంగా స్పందిస్తున్నారు, కానీ ఏమైనా పనులు జరుగుతున్నాయా మీకు? నిన్న కాకతీయ యూనివర్సిటీ పోతున్న గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు ఉంటున్న రూమ్లో పెచ్చులుడి బిల్లలు పడి అమ్మాయిల మీద పడే క్రమంలో అది వాళ్ళు అప్పటికే హాస్టల్ నుంచి మెస్ నుంచి వచ్చి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చిన క్రమంలో వీళ్ళు బెడ్ మీద అట్లా కూర్చున్న క్రమంలోనే పెచ్చులు ఊడిపడుతున్న క్రమంలోనే వాళ్ళు గ్రహించి ఇది తల మీద పడితే మేము ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ముందే గ్రహించి హాస్టల్ బయటకు వచ్చేసారు. అయితే గతంలో 15 రోజుల క్రితం ఈ హాస్టల్లో పోతన హాస్టల్లోనే సంధ్య అనే అమ్మాయి మీద ఫ్యాన్ మీద పడి 20 కుట్లు పడి తన వల్ల అప్పుడు ప్రాణ నష్టం మిస్ అయింది. ఆ జరిగిన సంఘటన అక్కడ ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పోతన హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మీరు ఏదైతే మాకు దృష్టి తీసుకొచ్చారో ఆ సమస్యలన్నిటి మీరు పరిష్కరించి మీకు కొత్త హాస్టల్ ప్రొవైడ్ చేసి ఆ కొత్త హాస్టల్లో కూడా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి హాస్టల్లో హాస్టల్ మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నారు,
మీకు అన్ని సౌకర్యాలతో కూడినటువంటి హాస్టల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి మాట ఇస్తున్నారు. దీన్ని దాటవేసే కార్యక్రమంగానే చూస్తున్నారు తప్ప విద్యార్థులకు ఒక లాభం చేకూరే విధంగా, విద్యార్థులకు ఒకటి సంక్షేమం అంటే అది మెరుగైనటువంటి ఒక సదుపాయాన్ని కల్పించే దిశగా ఏ అధికారులు కూడా దీన్ని మన సమస్యను పరిష్కరించే దిశగా చూపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా వీసీగా వచ్చినటువంటి వాకాడి కర్ణ కూడా ఇప్పటి వరకు కూడా కాకతీయ యూనివర్సిటీ ఇప్పటి వరకు సందర్శించలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా అసలు కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని సమస్యలు జరుగుతున్నప్పటికీ కూడా వారు ఈ సమస్యలను పరిష్కరించిన దిశగా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడి అసలు మీ ఏంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి మన కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా వీరంతా విద్యార్థులు న్యాయం చేకూర్చే దిశగా వీరంతా ఒక ఓకే ఇక్కడ చెప్పండి. అసలు ఇప్పటి వరకు అందరూ చెప్తున్నారు, కానీ ఎందుకు ఈ తాత్సారం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది గతంలోనే విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడనే హాస్టల్లో ఉంటే మమ్మల్ని పోలీసుల చేత ఏదైతే 2016 ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్గా మేము ఇక్కడ ఉన్నాం 2016 అదేవిధంగా ఈ హాస్టల్ పనికిరాదు వెంటనే కూల్ చేయాలని అథెంటిక్గా ఈ యొక్క అధికారులే ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఇచ్చినప్పుడు కూలగొట్టిన అన్నప్పుడు ఇప్పుడు అమ్మాయిలను బలవంతంగా ఇళ్ళకు పంపించేసి అనేకమైన ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయిల పైన పడితే ఎవరు బాధ్యత? ఏ యూనివర్సిటీ అధికారి బాధ్యత? ఏదైతే ఉన్నత విద్య కోసం ర్యాంకులు సాధించి ఈ యూనివర్సిటీకి వస్తే ఇలాంటి దుస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి. ఎక్కడ చదువుకుందామంటే చదువుపైన దృష్టి లేకుండా, తిందామంటే తిండిపైన దృష్టి లేకుండా దాదాపు ఇక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులు దాదాపు కిలోమీటర్ పోయి తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా కిలోమీటర్ పోయి వీరు చేసుకునే పరిస్థితి. బయటికి పోతే పాములు, తేళ్ళు. ఎన్నోసార్లు విద్యార్థి సంఘాలుగా మేము వాళ్ళపై పోరాటం చేసింది. మేము ఒకటే విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వీసీ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇన్ఛార్జ్ వీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ వీసీ వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులను పరామర్శించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. అనేకమైన ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు స్పందించాలి. ప్రభుత్వం స్పందించాలి. హాస్టల్లో కొత్తగా నిర్మాణం చేపట్టాలి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే వెంటనే ఇక్కడ ఉన్న నాయకులు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయిలను పరామర్శించాలి. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారు, వాళ్ళకు భద్రత ఏంటిది అని తెలియకుండా ఇలాంటి దుశ్చర్యలు చేపడుతున్నారు. ఓకే ఇప్పుడు మీరు అమ్మాయిలు దాదాపు ఇంత ఇబ్బందులు పట్టుకున్నారు. రాత్రి వచ్చి రిజిస్ట్రార్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అతను కాకుండా స్థానిక నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ చూసారు సిచ్యువేషన్? ఇప్పటి వరకు ఏ నాయకులు రాలేదు. అసలు ఈ సిచ్యువేషన్ కూడా ఈ కాకతీయ యూనివర్సిటీ అంటేనే వాళ్ళకు ఇక్కడ ఉన్న సంబంధించిన నాయకులకు మా ఓట్లు కావాలి, మాకు అన్ని కావాలి తప్ప మా సమస్యలు ఏదైతే యూనివర్సిటీలను రెచ్చగొట్టి యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈ యూనివర్సిటీ మేము అధికారంలోకి రాగానే వెంటనే సమస్యలు చేస్తాను. ఏ ఒక్క సమస్య లేదు. కనీసం ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం మన దురదృష్టకరం. అదేవిధంగా వీసీ కూడా లేకపోవడం మన దురదృష్టకరం. 7 నెలలు గడుస్తున్నా ఒక ఇన్ఛార్జ్ వీసీతో నడుస్తుంది తప్ప ఇప్పటి వరకు లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మా డిమాండ్ ఏంటంటే వెంటనే నాయకులు రావాలి. ఇక్కడ ఉన్న సీతక్క గారు కావచ్చు, కొండ సూర్యక్క గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, వెంటనే వచ్చి విద్యార్థులను పరామర్శించాలి. ఇక్కడ ఉన్న సమస్యను కూడా తీర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి ఒక మెరుగైన విద్యను అందించాలి. ఒక్కొక్క యూనివర్సిటీలు అంటే బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నప్పుడు బయట దేశాలలో యూనివర్సిటీలకు ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ను దృష్టిలో పెట్టుకునైనా మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎందుకు మనం మెరుగైన వసతులు కల్పించలేమన్నటువంటి ఒక స్పృహ లేకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్క యూనివర్సిటీలు అంటే నిరుపేదలు విద్యార్థులు ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీలకు వెళ్ళలేక అంటే గొప్ప గొప్ప స్థాయిలో ఉండలేక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల విద్యార్థులు మాత్రము తాము ర్యాంకులు సాధించినటువంటి ఒక గొప్ప అనుభూతికి లోనవుతున్నారు. కానీ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత వారి ఆశలన్నీ ఆవిరైపోయేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ యూనివర్సిటీలో ఎప్పుడు ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్గా ఉండి రేపు భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సినటువంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడానికి కూడా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఎంతనే కనిపిస్తుంది. మరికొన్ని హాస్టల్లో ఉన్నటువంటి వివరాలని మరికొంత సేపట్లో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం.
కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక చరిత్రాత్మక యూనివర్సిటీ, సువిశాలమైనటువంటి ఒక ప్రాంగణము, అత్యాధునిక వసతులు, హంగులు ఆర్భాటాలు గతంలో ఉండేవి. యూనివర్సిటీలో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు కనీసం కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెట్టినా చాలు తమ జన్మ ధన్యమైన అన్నటువంటి ఒక అనుభూతికి లోనయ్యారు. ఎక్కడ చూసినా ఒకటి పచ్చటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆ వాతావరణంలో ఎంత మంచిగా చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అవకాశాలని కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు మాత్రం విఫలమవుతున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాదాపు 675 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా చుట్టూ దాదాపు ఒక పచ్చటి వాతావరణం, ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా కొంత చల్లటి వాతావరణం అయితే ఇక్కడ కనిపించేది. ఈ సువిశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఎంతో మంది ఇక్కడ వివిధ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నేపథ్యం నెలకొంది. ఇక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటి వరకు దాదాపు అంటే గత తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కూడా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది కూడా కాకతీయ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఒక జోడెద్దుల్లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తిని అందిస్తూ కొనసాగినటువంటి యూనివర్సిటీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఒక్కసారి దాని దుస్థితి ఇప్పటిదాకా మనం కింద చూసాము. అక్కడ పెచ్చులూడిపోవడమే కాకుండా అనేక సమస్యలు తిష్టవేశాయి. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ప్రతిదీ ఒక సమస్యగానే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం అసలు నీటి సౌకర్యం అంటే నీళ్లు సరిగా మాకు అందడం లేదు, రావడం లేదు. నీటి వసతి ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఈ మొత్తం హాస్టల్, పోతన హాస్టల్ ప్రాంగణానికి మొత్తం ఈ హాస్టల్లో ఉన్నటువంటి ఈ సంపులోకి వెళ్ళి వెళ్ళేటువంటి నీరు మాత్రమే. కానీ ఎన్నో దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా అక్కడ మనకు ఆ పాకురు పేరుకుపోయినటువంటి విధానం చూస్తూనే తెలుస్తుంది. దీన్ని ఎప్పుడు శుభ్రం చేయలేక చాలా ఏళ్ళు గడుస్తుందన్నది మాత్రం సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ నీటిని చూస్తే మాత్రం ఆ పాకురు, అందులో పురుగులు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాదాపు ఇంకా లోపలికి వెళ్తే దాని వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మనకు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. కానీ వాటర్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకోలేక అనేక ఇబ్బందులు, ఒక స్మెల్ కూడా వస్తుందని విద్యార్థులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఈ ప్రాంతం కూడా చూద్దాం. ఎందుకంటే నీరు వచ్చేటువంటి ప్రాంతంలో కూడా ఎట్లాంటి వాతావరణం నెలకొందో దానికి సంబంధించి విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇది ఎంతమంది సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఇక్కడ వీళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడికి మనం లోపల విజువల్ చూస్తే మాత్రం ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ కడగకుండా, నీట్ చేయకుండా ఉన్నటువంటి వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఇది అసలు మేము ఇంటి దగ్గరనన్నా మాకు ఎంత పేదరికాన్ని అనుభవించినా కానీ ఇటువంటి దుస్థితి మాత్రం అనుభవించేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి ఒక ఫీలింగ్ తప్ప మాకు ఏ విధమైనటువంటి ఒక అనుభూతి లేదని చెప్పి అంటున్నారు. విద్యార్థులు మనతో ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీ పేరేంటి, అసలు మీరు ఏం చదువుతున్నారు యూనివర్సిటీలో, ఎట్లాంటి వాతావరణం ఉంది యూనివర్సిటీలో అసలు? నా పేరు మరిమేష్, పీడిఎస్ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ కార్యదర్శిని. మనం ఈరోజు ఇప్పుడు వాటర్ చూసినట్టయితే అలా పురుగులు లేకపోతే దోమలు పాకురు బట్టి దాన్ని క్లీన్ చేయడానికి స్కావెంజర్ కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మేము ఈ హాస్టల్ని ఆడవారికి ఇచ్చేటప్పుడే చెప్పినాము, ఈ హాస్టల్ ఆడవారికి ఇవ్వద్దు, ఇది కూలిపోయేందుకు శీతలవస్థలో ఉన్నది అని చెప్పేసి. ఇలా హాస్టల్ ఇస్తే ఆడవారు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేము ఫస్టే ఉద్యమం నడిపినాం. మొన్న 20 రోజుల క్రితం కూడా ఒక ఫ్యాన్ ఒక అమ్మాయి నెత్తి మీద పడితే 18 కుట్లు పడ్డాయి. ఈరోజు అప్పుడే లెటర్ ఇచ్చినాం సార్కి, రిజిస్టర్ గారికి, రిజిస్టర్ ఇది ఆడవాళ్ళకి ఇచ్చి ఉండడానికి సరైన హాస్టల్ కాదు, ఇది వాళ్ళని ఎమ్మటే ఖాళీ చేసి ఏదైతే కొత్త హాస్టల్ అవుతుందో ఆ కొత్త హాస్టల్లో వాళ్ళని పంపండి అని చెప్పేసి వాళ్ళకి మేము లెటర్ కూడా ఇచ్చినాము. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని ఇళ్ళనే ఉంచారు. నిన్న చూసినట్టయితే పెచ్చులు అయితే ఏవైతే ఊడిపడ్డాయో అవి ఒక 12 గంటలకు, ఒక 3 గంటల ప్రాంతం చూస్తే ఎవరైనా ప్రాణాలు పోయే దుస్థితి ఈరోజు. ఒక విలువైన ప్రాణం పోతే ఎవరు దాని బాధ్యత? ఎంతోగానం చదివి ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఇలా సీటు సంపాదించుకొని ఎంత చదువుకొని బయటికి పోయి గొప్ప వ్యక్తులం అవుదామని చెప్పేసి ఎన్నో కథలతో యూనివర్సిటీకి వస్తే ఈరోజు ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో కనబడుతుంది. అంతేకాకుండా నాకు వచ్చినప్పుడు నాకు ఏ ప్లేస్ కోసం అని చెప్పేసి 10 కోట్లతో పైన పూతలతో లోపల ఎలాంటి రీకరెక్షన్ చేయకుండా, ఎలాంటి లోపల కనీసం రంగు కూడా వేయలేదు. మీరు చూసినట్టయితే ఎక్కడో పెచ్చులు చూసిన దగ్గర వాళ్ళు గిలాబ్ చేసిళ్ళు అంతే. ఆ పైన రంగులేసి నాకు ఏ ప్లేస్ తెచ్చుకున్నట్టు పైన వీసి తాటికొండ రమేష్ ఈ దృష్టిని తీసుకొచ్చిండు. ఈరోజు యూనివర్సిటీని భ్రష్టు పట్టే విధంగా ఈరోజు ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. రావుల పాలన 10 సంవత్సరాలు పాలించినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రెడ్డిల పాలన వచ్చింది, అంతేగాని రావులు రెడ్డిల పాలన మారింది తప్ప ఈరోజు విద్యా వ్యవస్థల పరిస్థితి మాత్రం, యూనివర్సిటీల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి వచ్చి కనీసం ప్రాణాలతో చెలగాట
చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదివరకు కూడా 2016లో కూడా ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్టడీ జరిగిందంటున్నారు. అక్కడ యూనివర్సిటీలో దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి పరిస్థితులు కూడా అప్పుడు ఆలోచనలు వచ్చినాయి. కానీ అప్పుడే చెప్పారు ఇవి ఉండడానికి నివాస యోగ్యంగా ఉండేటువంటి బిల్డింగ్లు కాదు, దీనివి ఎప్పుడే కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా అప్పుడున్నటువంటి అధికారులు కూడా దీన్ని సర్వే చేసినటువంటి అధికారులు చెప్పారని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కానీ అప్పటి నుండి 2016 అంటే దగ్గర 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ వీళ్ళ నిర్లక్ష్యం ఉంది. చివరికి ఆ నిర్లక్ష్యానికి ఎట్లాంటి పరిస్థితులు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటమాడుతున్నారు. ఎంట్రన్స్లు రాసి తాము గొప్ప ఆలోచనలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి చావడానికి అన్నటువంటి ఒక ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నటువంటి స్థితి అయితే నెలకొంది. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి యూనివర్సిటీ. దీనికి సంబంధించి 10 యూనివర్సిటీ అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్సిటీలో కూడా రావడానికి కొంత తమ అదృష్టంగా భావిస్తున్నటువంటి సందర్భం గతంలో నెలకొంది. ఇప్పటికీ కూడా విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే ఎంతో సంబరపడుతుంటారు. దానికి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా స్కాలర్స్గా బయటికి వెళ్ళడం కూడా తమ డ్రీమ్గా చెప్పుకుంటారు. అటువంటి సందర్భంలో ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో మనం ఉన్నాము. దీనిలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడదాము. దీనికి సంబంధించి హాస్టల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు రాజ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ నడుస్తుంది. చాలా వరకు ఒక ప్రెస్టీజియస్ మైండ్ సెట్ ఇక్కడ కనిపించేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటారు సార్? ఏంటంటే నేనైతే ఫస్ట్ బ్లేమ్ చేసేది అయితే పాస్ట్ గవర్నమెంట్ని. సరే ఇక ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అన్నది తర్వాత విషయం వచ్చేది ఉంటే, లాస్ట్ 10 years నుంచి మాత్రం గవర్నమెంట్ చాలా యూనివర్సిటీస్ పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ, సరే గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇవేవైతున్నాయో అవి ఇచ్చింది అని ఒక దిక్కు చెప్పుకునే అంటే మ్యాక్సిమం మాత్రం 90% ఎడ్యుకేషన్ని మాత్రం డినై చేసిందని, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసింది అన్నదే నా మెయిన్ అభిప్రాయం. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ వచ్చి 3-4 months కూడా అయితలేదేమో, ఇంకా సెటిల్ కావాలే కావచ్చు. ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయేమో వాళ్ళకి, మరి చూద్దాం. అది కూడా మెయిన్గా రీజన్ అయితే మాత్రం లాస్ట్ 10 years నుంచి ఆల్మోస్ట్ ఒక 50-60 crores వరకు మనకి యూనివర్సిటీకి రావాలి. ఆ ఫండింగ్ ఏదైతే ఉందో అది ఇంకా రాని పరిస్థితిలోనే ఉన్నాం. హాస్టల్స్ ఒకవేళ రన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది మనకి. లాస్ట్ యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఒక 2 months మనకి హాలిడేస్ ఉండేవి. మే జూన్ ఏవైతున్నాయో హాలిడేస్ ఉండేది. ఆ డేస్లో కూడా మనము హాలిడేస్ ఇవ్వకుండా పని వాళ్ళతో పని చేయించుకుంటూ పిల్లలకి ఫుడ్ పెట్టుకుని ఉండడం కూడా అది ఎక్కువ వరకు స్ట్రెస్ తీసుకునేదని కూడా నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఇప్పటికి ఇంతమంది దాదాపు 4,000 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటారు సార్. వారికి సంబంధించినటువంటి మెస్కి సంబంధించి కూడా చాలా ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. దీన్ని అసలు మనకు వచ్చే యూనివర్సిటీకి సంబంధించి మెస్కు సంబంధించి గ్రాంట్స్ ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఫస్ట్ ఎట్లా ఎవరు ఇనిషియేషన్ తీసుకుంటారు? స్కాలర్షిప్ వీళ్ళకి వచ్చేది ఏదైతే మెయిన్ నిధులు అంటే స్కాలర్షిప్. స్టూడెంట్కి 1,200 వస్తుంటుంది నెలకి. ఆ విధంగా తీసుకునేది ఉంటే సంవత్సరం పేరు మీద 15,000 అవుతుంది వాళ్ళకి. ఆ ఫెలోషిప్ వస్తుంది వాళ్ళకి, ఆ స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ వస్తుంది కానీ మెస్ బిల్ ఒకవేళ చూసేది ఉంటే వానికి వచ్చేది 1,800 నుంచి వెళ్ళి 2,000 వరకు రావచ్చు. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో క్యాండిడేటే బేర్ చేసుకోవాలా. ఇదే విధంగా మనం పూల్ చేస్తుంటాం. ఒకవేళ రాని పక్షంలో స్కాలర్షిప్స్ రాలేదు ఏం చేస్తాం మనము, ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్ళి, సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి కానీ, ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి వెళ్ళి కానీ, లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, ఈ విధంగా వేరియస్ ఆర్గనైజేషన్స్ వేరియస్ ఉన్న డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్ళి మనము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే తీసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే చాలా కష్టంగానే హాస్టల్స్ నడిపించడం అవుతుంది. సార్ ఇప్పటి వరకు దాదాపు ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి. మహిళలు కూడా ఎక్కువగా మొత్తం మీరు చెప్తున్నట్టు పరిస్థితులను బట్టి 70% మంది ఇక్కడ మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వారి మెయింటెనెన్స్ కూడా చాలా తలకమించిన భారంగా, ఎందుకంటే అనేక సమస్యలు కూడా మహిళా సమస్యలు కూడా చాలా ఉంటాయి. అట్లాంటప్పుడు వారికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటే చాలా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు యాజ్ ఎ డైరెక్టర్గా ఈ ఉన్నటువంటి వ్యవస్థలో హాస్టల్స్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఇంత మీకు ఒక విజన్ వచ్చి ఉంటుంది ఇప్పటివరకు ఏంటంటే పాత హాస్టల్స్లో కూడా పెచ్చులుడిపోయేటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. ప్లస్ వాటి నిర్వహణ కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యూనివర్సిటీలో హాస్టల్ని ఆధునీకరించాలన్నా, లేకపోతే బయట యూనివర్సిటీలతో పోలిస్తే అట్లాంటి మెరుగైనటువంటి ప్రమాణాలు మన కాకతీయ యూనివర్సిటీలో మనం నిర్వహించాలన్నా ఎన్ని నిధులు అవసరం ఉంటుంది? దీనికి సంబంధించి మీరేమైనా ఒక విజన్ ప్లాన్ చేశారా? నిధులు అంటే ఇంకా అదే అంటున్నాం కదా, ఈ స్కాలర్షిప్స్ ఒకవేళ పోను వాళ్ళకి ఆ 2,000 వరకు ఏదైతే వచ్చిందో అమౌంట్ పోను, అవి ఓన్లీ ఫుడ్ ఎక్స్పెండిచర్. అది ఒకవేళ దానికి ఎక్స్టెండ్గా మళ్ళీ మెయింటెనెన్స్ అవి ఇవన్నీ లైక్ ఫుడ్ వర్కర్సే కావచ్చు, లేదు అనుకుంటే ఎలక్ట్రీషియన్సే కావచ్చు, ఈ విధంగా తీసుకునేది ఉంటే మళ్ళీ అడిషనల్గా ఒక 1,000 రూపాయలు అని అవుతాయి వాటికి మెయింటెనెన్స్. అంటే అట్లీస్ట్ ఒక స్టూడెంట్కి మనం స్పెండ్ చేసేది ఏదైతే ఉన్నదో 3,000 వరకు అవుతుంది. ఆ విధంగానే ఫండ్స్ రావాలన్నదే నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మేము గవర్నమెంట్కి కూడా మేము సబ్మిట్ చేయడం అయింది, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం అయింది.
రిజిస్ట్రార్ గారు కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఒకటి మేడం కూడా వైస్ ఛాన్సలర్ మేడం కూడా చాలా పాజిటివ్గా ఉంది. మనం ఎక్కడ కూడా మనం ఏం డిలే కాకుండానే తను కూడా యాక్టివ్గా ఉండి ఇంకా ముందుకే తీసుకెళ్తుంది. రాను రోజులలో మనం కూడా చూద్దాం అది 100% 100 అని నేనైతే అష్యూర్ చేయగాని ఒక 60-70% అయితే రీచ్ అవుతామన్న ఒక ఆశతోటే మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ విద్యార్థులకి ఒక అకామిడేషన్ అంటే మనకు వసతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మెస్తో పాటు ఈ వసతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పాత బిల్డింగ్లకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక రూమ్స్ డెఫిషియన్సీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. అయితే రేపు రాబోయే రోజులలో ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం మీకు కనిపిస్తుందా సార్? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లోనే ఒక 150 మంది అంటున్నారు, మిగిలిన దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ముందు 2 హాస్టల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మనకి 20 crores తోటి 2 హాస్టల్స్ శాంక్షన్ అయినాయి. వాటి ఫౌండేషన్ కూడా వేసినారు. అది నాకు తెలిసి 100% 1-2 yearsలో సాల్వ్ అవుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ అవుతుంది అన్న ఒక హోప్ తోటి ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి అనేక విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నట్టుకి దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడమే ఇక్కడ ప్రాధాన్యాంశంగా ఉంది. ఎందుకంటే విద్యార్థుల చదువు అంతా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే కనిపించాలి, కానీ సమస్యల మీదకి మళ్ళకూడదు అనేది ఇక్కడ ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా తమ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులు రాకపోవడం వల్లనే వీరు చేసేటువంటి పనులలో అంటే దే డూ అవర్ బెస్ట్ అన్నట్టు ఒక మనకు వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇక్కడ సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి యూజీసీ నిధులు కానీ అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటే తప్ప ఒక యూనివర్సిటీ ఆధునీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అంటే సమ్మక్క సారలమ్మ బిల్డింగ్ కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలోనే కట్టారు తప్ప యూనివర్సిటీ గ్రాంట్స్ నిధుల నుంచి కాదన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకా ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు మనం కెరీర్కి నాంది పలికినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా దీనికి సంబంధించి ఎట్లాంటి నిధులు రాలేదని చెప్పి అంటున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి విద్యార్థుల ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవస్థ పట్టకపోవడాన్ని కూడా దారుణంగా పరిగణిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయినా సరే ఏం చొరవ తీసుకుంటుందో అన్నటువంటి ఒక అంచనాలు ఉన్నప్పటికీ కూడా అవి నెరవేర్తాయా లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కూడా స్పష్టంగా విద్యార్థుల్లో అలాగే యూనివర్సిటీ అధికారుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. పోతన హాస్టల్ భవనం పైపెచ్చులు ఊడి కింద పడిన తరువాత అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ కొత్త భవనం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది, ఇప్పటికే ప్రారంభించారు. మనం ప్రస్తుతానికి సమ్మక్క సారలక్క ప్రాంగణం భవనం ప్రారంభం దగ్గర ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి NAC అఫిలియేటెడ్ A+ కేటగిరీ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఒక కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ సారలమ్మ ఉమెన్స్ హాస్టల్గా ఇది ముందే వీళ్ళు ఫిక్స్ చేశారు. కాకపోతే ఇది అయిపోయేంత వరకు మీరు ఇక్కడ హాస్టల్లో బిల్డింగ్లో ఉండాలని చెప్పి అధికారులు చేశారు. దాదాపు అంటే మార్చి 10వ తారీఖు 2024 సంవత్సరం అంటే ఈ సంవత్సరమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాటికొండ రమేష్ వీసీగా ఉన్నప్పుడే ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే దీనికి సంబంధించి అన్ని వ్యవస్థ కూడా పూర్తిగా జరిగింది. అయితే దీనికి సంబంధించి విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇచ్చారు? ప్రస్తుతానికి నిన్న కొంత ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ యూనివర్సిటీ అధికారులు కూడా ముందుకు వచ్చి తాత్కాలిక చర్యలతో పాటు దిద్దుబాటు చర్యలు కూడా వెంటనే ఉన్నారు. విద్యార్థుల్ని కూడా సమ్మక్క సారలక్క హాస్టల్కు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి రిజిస్ట్రార్ మల్లారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటికి నిన్న జరుగుతున్నటువంటి సంఘటన విద్యార్థులు ఒక భయాందోళన మాత్రం వ్యక్తం అవుతుంది సార్. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి సార్? రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. నిన్న 11 o'clock వెళ్ళిపోయి ఉంటుంది. మేడంను కలవాలని కొన్ని ఫైల్స్ అప్రూవల్స్ ఉండే వాటి కోసం వెళ్ళడం జరిగింది. రాత్రి 10ంటికి నేను జనగాం దాటిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాను. వచ్చిన తర్వాత విద్యార్థులతో మాట్లాడినా. అయితే రాత్రే మేము కొన్ని రూములు వర్స్ట్గా ఉన్న రూమ్లను ఇమ్మీడియట్గా పంపుదాము ఈ హాస్టల్కి ఇక్కడ అనుకుంటే వాళ్ళు రేపు పొద్దున చేద్దాం సార్, రేపు ఏదో వేరే రూమ్లో అడ్జస్ట్ అవుతాం, మీరు రేపు పొద్దున రండి చేద్దామని అన్నారు. పొద్దున అయితే ఈ వాస్తవానికి ఈ హాస్టల్ రెడీ అయింది. దీంట్లో కార్డ్స్ లేకుండా కొత్త కార్డ్స్కు మనం సప్లై ఆర్డర్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కొంత టైం పడుతుంది కాబట్టి సరే ఇమీడియట్గా కార్డ్స్ వచ్చిన తర్వాత ఆ పోతన హాస్టల్ మొన్న ఫ్యాన్ జరిగిన సంఘటన నుంచి అప్పటి నుంచి ఇక అక్కడ ఉంచొద్దు, అది కాల్ చేపిద్దామనే ఆలోచన అయితే ఉంది.
అదే ఇట్ వాజ్ యాక్సిడెంట్. సో ఇది జరగకపోయినా ఇంకొక 5-6 రోజులలో 10 రోజులలో ఇక్కడికి షిఫ్ట్ అయ్యేవాళ్ళు. ఒక 150 మందికి హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టడం జరిగింది. ఆ ప్లానింగ్లోనే ఉన్నాం, ఆ అరేంజ్మెంట్స్లోనే ఉన్నాం. కానీ రాత్రి అనుకోకుండా సంఘటన జరిగింది. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ ఇమ్మీడియట్గా రాత్రి ఆ సంఘటన జరిగింది కాబట్టి ఆ టైంలో ఎవరు లేకపోవడం వల్ల కొంత వాళ్ళకు కొంత ప్రమాదం తప్పింది. సో ఇప్పుడు వీ స్టార్టెడ్ షిఫ్టింగ్ కార్ట్స్ టు దిస్ హాస్టల్. పాత కార్ట్లనే కొత్త కార్ట్లు ఇక్కడ పెడదాం అనుకున్నాం. కొత్త హాస్టల్ కాబట్టి కొత్త కార్ట్లు ఉండాలి అనేది ఒక అభిప్రాయం ఉండేది, అడ్మినిస్ట్రేషన్ అభిప్రాయం కూడా. సరే ఇక పాత కార్ట్లు అక్కడ ఉన్న పాత కార్ట్లని షిఫ్ట్ చేస్తున్నాం పొద్దుటి నుండి. సో సరే ఇది 150 మందికి ఉండే, అక్కడ 250 మంది ఉన్నారు, ఇంకొక 100 మంది ఉంటారు. అయితే నిన్నటితోటి పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలా డిపార్ట్మెంట్లలో. 4 పేపర్లు ఉన్న వాళ్ళకి అయిపోయింది, 5-6 పేపర్లు ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు కొంతమంది ఉంటారు. దాదాపు ఇక నిన్న 5 ఎగ్జామ్ అయిపోయింది. బహుశా ఈ వీకెండ్ ఉండి వాళ్ళు సోమవారం నాడు కాల్ చేస్తారనుకుంటా. దాదాపు వాళ్ళు కాల్ చేస్తే ఇంకొక 500-600 మంది వేకెంట్ అవుతుంది. అంటే అన్ని రూములు లేవు కానీ కనీసం ఇంకొక 70-80 రూములు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సోమవారంతో. కాబట్టి ఆ 100 మందిని ఎట్లాగూ ఈ హాస్టల్ ఉంది, డి హాస్టల్ ఉంది, ఆ ఖాళీ రూములు చేసి 100 మందిని అందులో తోలడం, 150 మందిని ఇంట్లో తోలడం అనేది మా ప్లాన్. ఆ తర్వాత దాన్ని మేము అయితే యాక్చువల్గా పోతన హాస్టల్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ అనే చెప్తూ ఉంటారు. తర్వాత కిడ్స్ నుంచి కూడా ఈ మధ్యన లా కాలేజీలో ప్రాబ్లం ఉండే, ఇట్లాంటి ప్రాబ్లం, ఆర్ట్స్ కాలేజీలో ప్రాబ్లం ఉండే. కిడ్స్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ప్రొఫెసర్స్ని పిలిచి ఆ 2 టెస్ట్ చేయించినాం, స్ట్రెంత్ టెస్ట్. ఇక్కడ కూడా వీళ్ళందరూ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పోతన హాస్టల్ స్ట్రెంత్ టెస్ట్ చేపిస్తాం. అసలు ఉంటుందా ఉండదా, లేదు ఇది డిమాలిష్ చేయాల్సిందే, ఇంకా ఇంకా దీని మీద మనం స్పెండ్ చేయొద్దంటే ఓకే, లేదా కొంత ప్యాచ్ వర్క్ తోటి కొంత అమౌంట్ 10-15 లక్షల రూపాయలతో అయితే కొంత ప్యాచ్ వర్క్ చేసి ఆ సీలింగ్ అది కొంచెం మంచిగా చేస్తే ఇంకా కొన్ని రోజులు అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నా ఫస్ట్ ఫ్లోర్ అన్నా ఉండే అవకాశాలు ఉంటే కొంత ఉంటుంది. సార్ ఇప్పటివరకు 2000 కారణం ఏంటంటే అనుకోకుండా అదివరకు యూనివర్సిటీ స్థాయికి గర్ల్స్ చాలా తక్కువ మంది వస్తుండే. ఏదో బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్లల్లో కొంచెం ఎక్కువ మంది కనపడుతుండేది. ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కొన్ని ఫిజికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్లలో చాలా గర్ల్స్ ఒక 40-50 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అనుకోకుండా బాయ్స్ అందరు ఇంజనీరింగ్ వెళ్ళడం, గర్ల్స్ అందరు ఇటు సైడ్ వచ్చారు. దాదాపు క్లాసులో 40 మందికి 30-32 మంది గర్ల్సే అవుతున్నారు, 8 మందే బాయ్స్ అంటున్నారు. అయితే గర్ల్స్ అప్పుడు తక్కువ మంది ఉండే కాబట్టి ఆ ప్రపోర్షనేట్గా తక్కువ కట్టారు ఆ రోజులలో. అనుకోకుండా సడన్ ఇంక్రీజ్ అయింది గర్ల్స్ ఎన్రోల్మెంట్ యూనివర్సిటీలో. దానివల్ల అసలు దాదాపు 5-6 హాస్టల్స్ వచ్చినాయి. తర్వాత అంతకుముందు పద్మాక్షి హాస్టలే ఉండే 90స్లో ఒకటే హాస్టల్ గర్ల్స్కి. కానీ ఇప్పుడు ఒక 5-6 హాస్టల్స్ వచ్చినా కూడా ఇంకా సరిపోవటం లేదు. సరే అప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేసినామంటే పోతన హాస్టల్ బాయ్స్ హాస్టల్ను గర్ల్స్ హాస్టల్ కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే గర్ల్స్ ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉండడం బాగాలేదు కాబట్టి కన్వర్ట్ చేసి 8 నెలల కిందనే గర్ల్స్ హాస్టల్కి పోయినారు. 2016లోనే ఇక్కడ బిల్డింగ్కి సంబంధించి ఫిట్నెస్ టెస్ట్ కూడా చేశారు. అప్పుడు దీన్ని పనికిరాదు అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తేల్చారని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. 2016లో అది కాలేదు, జరగలేదు. ఎందుకంటే 2017లో కూడా న్యాక్ వచ్చింది. 2017లో న్యాక్ వచ్చినప్పుడు కూడా దాన్ని కొంచెం రెనోవేషన్ చేసిండ్రు. రెనోవేషన్ చేసిన తర్వాత కూడా బాయ్స్ ఉండేవాళ్ళు. తర్వాత మొన్న సరే న్యాక్ కొంచెం ముందట పెయింటింగ్ వేసిండ్రు, అక్కడక్కడ కొంత ప్యాచ్ వర్క్ చేసిండ్రు. అయినా కూడా కొంత ఈ సీపేజ్ వల్ల కానీ మనం ఇంకొకటి ఏంటంటే మొన్నటి నుంచి కూడా మనము క్లీన్ అండ్ గ్రీన్ చేసిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం 1 మంత్ నుంచి. ఈ ఆకులు అవి పడి ఎక్కువ పై ఫ్లోర్లో, రూఫ్ టాప్ ఫ్లోర్లలో అంతా ఉండటం వల్ల సీపేజ్ ఉంటుంది. ఆ సీపేజ్ అది గమనించి ఏం చేసినామంటే మొన్న సాటర్డే కూడా ఈ పై రూఫ్ టాప్ను మన ఉద్యోగులే క్లీన్ చేయాలి ఒక సాటర్డే. కిందను విద్యార్థులు ఎవ్రీ సాటర్డే ఒక 1 అవర్ పెట్టినాం క్లీన్ అండ్ గ్రీన్. పైన రూఫ్ టాప్లు మాత్రం కేవలం ఉద్యోగులు చేయాలని ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా మడ్డు అది ఇదంతా ఆకులు అంతా తీసేస్తున్నారు. అంత కొంత సీపేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి దాంతో. సో అది కారణం కావచ్చు. ఎందుకంటే సీపేజ్ అక్కడ పడి నీళ్లు నిలబడి కొంత ఇంకడం వల్ల
కొంత ఇవన్నీ వీక్ అవుతున్నట్టుంది స్ట్రక్చర్స్. మెయింటెనెన్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్, మెయింటెనెన్స్ అయితే లేదు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన కూడా చాలా క్లియర్గా మనకు స్పష్టం అవుతుంది. కొంత మెయింటెనెన్స్ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 75 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఎన్ని సంవత్సరాలు సార్ అది? 69 అంటే 31, ఈ 24, 44, 45 ఇయర్స్, 48, 45 పోతన హాస్టల్ ఫస్ట్ హాస్టల్ ఇక్కడ. అప్పుడు యూనివర్సిటీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఉండే పీజీ సెంటర్. 48. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇక్కడ 48 సంవత్సరాల క్రితం కూడా కట్టినటువంటి ఇక్కడ యూనివర్సిటీ, అంటే ఇక్కడ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆ తర్వాత స్వయం ప్రతిపత్తిగా ఒక సెల్ఫ్ యూనివర్సిటీగా ఏర్పడిన తర్వాత మొదటి బిల్డింగ్గా కూడా దాన్ని చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రస్తుతానికైతే విద్యార్థుల్ని పోతన హాస్టల్కు తరలించేటువంటి పోతన హాస్టల్ నుండి ఇక్కడ సారలమ్మ బిల్డింగ్కు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్ట్రెంత్ మాత్రం 150 మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. మరికొంతమంది మండే రోజు వరకు పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విద్యార్థులు కూడా ఖాళీ అవుతారు. ఆ సమయానికి వాళ్ళను కూడా అందులోకి షిఫ్ట్ చేస్తామన్నటువంటి విషయాలు మాత్రం రిజిస్ట్రార్ గారు మనతో చెప్తున్నారు. యూనివర్సిటీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు నిన్న జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే పోతన హాస్టల్ నుండి విద్యార్థులను షిఫ్ట్ చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ భవనానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భవనమే సమ్మక్క సారలమ్మ బిల్డింగ్. 2024 మార్చి 10వ తారీఖున ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తారు. అది దాదాపు ఒకసారి మనం చూద్దాము. దీనికి సంబంధించి కూడా ఇక్కడ 150 మందికి విద్యార్థులు మాత్రం ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ అంటున్నారు. కానీ దీనికి సమస్యలు ఎట్లా ఉంటున్నాయి ఒక్కసారి మనం చూద్దాము. కొంతమంది విద్యార్థులు కూడా దీన్ని కూడా కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అసలు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇది ప్రారంభమైనప్పటికీ కూడా ఎందుకు యూజ్ చేయలేదు, ఒకవేళ ముందే దీంట్లోకి విద్యార్థులను పంపిస్తే ఒక పెద్ద ప్రమాదమే తప్పేది కదా అన్నటువంటి ఒక ఆందోళన కూడా విద్యార్థులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి యూనివర్సిటీ విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు విద్యార్థులకు సంబంధించి నిజంగా యూనివర్సిటీలో ఎప్పటి నుంచి మీరు ఉద్యమాలు చేస్తున్నారు, అనేక అజిటేషన్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు సమస్యలు ఎందుకు సాల్వ్ కావట్లేదు అనుకుంటున్నారు? యూనివర్సిటీ గ్రాంట్స్ యూజీసీ నిధులు కనుక రావట్లేదా, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంటే ఉన్నతమైనటువంటి అధికారులు వీసీ కానీ రిజిస్ట్రార్ కానీ అసలు దీన్ని పట్టించుకోవట్లేదు? అసలు పాలన నడుస్తుందా యూనివర్సిటీలో? ఈరోజు మనం చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలో పరిస్థితి మాత్రం విద్యా వ్యవస్థ మొత్తం కూడా మూల పడిపోయింది. ఎందుకంటే అకాడమీ స్టార్ట్ అయిన విద్యార్థులకు అందరి కోసం స్ట్రెంత్ ఎంతమంది, ఏ హాస్టల్ ప్రకటించాలా, ఎంతమందిని మనం పికప్ చేసుకోగలుగుతాం అనేది ఒక యూనివర్సిటీ యంత్రాంగం కనీసం అవసరం లేని వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నది. ఎందుకంటే కూడా ఇలా చాలామంది తెలియని అధికారులు కొంతమంది బయట నుంచి తెలిసిన ప్రమాదం జరిగిందని తెలుసుకున్నట్లయితే వాళ్ళకు కూడా తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. ఇలా పోతన హాస్టల్ అనేది 2016-17లోనే ఈ హాస్టల్ కూడా మొత్తం కూడా దాన్ని చెక్ చేయడం వల్ల ఈ హాస్టల్ కూడా డిస్పెండ్ చేయాలి, ఈ హాస్టల్ కూడా వద్దంటే కూడా మేము విద్యార్థులందరూ కూడా వద్దు కూడా అన్న కూడా కొంతమంది ఒక సొంత ఆలోచనతోటి మేము చెప్పిన మూక్లపైన ఆలోచన విధానంతో మొండి పట్టుదలతోటి పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. అది ఎత్తి పరిస్థితుల్లో వద్దు అని చెప్పినా కూడా వినకుండా ముందెత్తపోవడం. మొన్నటికి మొన్న 20 రోజుల క్రితం కూడా ఒక అమ్మాయికి ఫస్ట్ ఇయర్ అమ్మాయి పీజీ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ అమ్మాయి కూడా ఫ్యాన్ ఊడి దెబ్బ తాకితే దాదాపు 25 కోట్ల దాకా పడ్డది. అది అప్పటికి కూడా మా విద్యార్థి సంఘాలంతా, విద్యార్థి నాయకులు, యూనివర్సిటీ అందరు విద్యార్థులంతా కూడా సంబంధించిన శాఖల వాళ్ళకు, రిజిస్టర్ గారు, డిఓ గారికి, హాస్టల్ డైరెక్టర్ కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇది ఫస్ట్ టైం జరిగిన మనకు ఒక కనువిప్పు కలిగింది అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ప్రమాదం జరగలే, ప్రమాదం జరిగిన పాప అమ్మాయి క్షేమంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మన ఆలోచన మారాలి. ఎందుకంటే తక్షణమే ఏ రూమ్లో ఏ ప్రాబ్లం ఉన్నది, ఫ్యాన్ ప్రాబ్లమా లేకపోతే సీలింగ్ ప్రాబ్లమా, ఏ రకంగా ఉన్నదో తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రతి రూమ్ రిపోర్ట్ తీసుకోవాలి. మీరు తక్షణమే దానిపైన స్పందించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగదు, పునరావృతం కావద్దని చెప్పినా కూడా వాళ్ళ అధికారులు యంత్రాంగం ఇప్పటికిప్పుడు డిఓ ఏమంటున్నా నా పరిధి కాదంటారు. మరి ఎవరు పరిధి? హాస్టల్ పరిధి, హాస్టల్ డైరెక్టర్ పరిధి, సంబంధం రిజిస్టర్ కూడా మేము బాగా పనిచేస్తాం. ఏది బాగా ఇలా ప్రమాదం జరిగిందంటే ఇలా రిజిస్టర్ ఇక్కడ కూర్చుంటేనే అలా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక రిజిస్టర్ అయినా ఉందంటే కాకతీయ యూనివర్సిటీకి ఒక బొడ్రాయస్ అంటే ఇలా రిజిస్టర్ అసలు ఉంటేనే ఇలా పని జరిగే పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది. ఏ అధికారం కూడా సంబంధం లేని వాళ్ళకు హాస్టల్ కేటాకరు బాధ్యత తెలియని వాళ్ళకు హాస్టల్ వార్డెన్ ఇవ్వడం ఇలా సమస్య కూడా కనీసం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నావు, వాళ్ళకి ఇది కనీసం ఇక్కడ బాధ సాధకాలు తెలిసేది. ఇవాళంతా కూడా ఇక్కడ చదివే పిల్లలంతా ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మాత్రం ఉన్న సంబంధించిన గవర్నమెంట్ ఎప్పటికైనా ఇక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి మహిళా మంత్రులు ఉన్నారు. మరి ఈ కాకతీయ యూనివర్సిటీకి ఏ స్థాయి చేస్తున్నారు, ఏ స్థాయిలో నిధులకి సమర్పిస్తారు, హాస్టల్ ఎట్లా తీసుకొస్తారో మేము విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా కాకతీయ యూనివర్సిటీ యూజీసీ స్కేల్ కూడా అసలు ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు మేము అడిగితే విద్యార్థి సంఘాల సంబంధించిన రిజిస్టర్ ఏమంటాను, నువ్వు దేప పైసలు అంటాను. మరి ఆయన తెలిసి మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నా, కనీసం ఒక విద్యార్థి నాయకులపై నేను డబ్బులు తేవాలట, లేదా నేను జీతం నేను తీసుకుంటానా, విద్యార్థులకు ఇస్తాను. సర్వీస్ మంది అంటే రిజిస్టర్ అంటే ఆయన ఒండెత్తి పోగడం మాట్లాడతాను. ఇది విద్యార్థుల పక్షాన మేము గతం 20 రోజుల క్రితమే ఆయన దృష్టికి తీసుకుపోయినాం.
శాంతియుతంగా మేము చెప్పినాం. తక్షణం 20 రోజులలో మీ సమస్య పరిష్కరించి ఈ అమ్మాయిలందరూ కూడా ఇక్కడ హాస్టల్ కరెక్ట్ కాదు చెప్తే అప్పుడు ఉన్నప్పుడు ఈ పాలక మండలి మొత్తం కూడా ఆ వేస్ట్గా హాస్టల్ ఇచ్చింది. పెద్ద హాస్టల్ చాలా మందిని కూడా మనం పికప్ చేసుకో, కానీ అది అప్పటికే 2016-17 ఈ హాస్టల్ మొత్తం డిస్మెంటల్ చేయని కూడా రిపోర్ట్ ఉన్నా కూడా ఆ రిపోర్ట్ని పక్కదొక్కిలు విద్యార్థి సంఘాలందరూ ఎంతమంది చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఉంటే తెప్పకూడదు. ఇవాళ జరిగే సంఘటన కూడా యంత్రాంగం బాధ్యత వహించాలి. విద్యార్థుల పక్షాన కొత్త హాస్టల్ నిర్మాణం చేసి ఎక్కడెక్కడ సమస్యలు వేసుకుని పరిష్కరించేదాకా మీ విద్యార్థుల సంఘ నాయకులు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఓకే, ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో అనేక సమస్యలు తిష్ట వేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని సమస్యలను కూడా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకే వారు చెప్తున్న మాటల్లో 100% నిజమే కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ వ్యవస్థ దాని ఇబ్బందులు తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతున్నారు అనేది ఆ విద్యార్థి మాటల్లో కనిపిస్తుంది. చాలామంది పిహెచ్డి స్కాలర్స్ సీనియర్ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇటున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అసలు యూనివర్సిటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడున్నటువంటి ఈ నత్తనడక సాగేటువంటి వ్యవస్థను చూస్తుంటే యూనివర్సిటీకి ఎప్పుడు మోక్షం లభించేటువంటి అవకాశం ఉంది ఒక యూనివర్సిటీ లెవెల్లో? ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే అసలే అమ్మాయిల హాస్టల్ చాలా ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉండాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి సపరేట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ అంటే ఆయన ఒక మొండి వైఖరితోని తను చెప్పిందే వినాలి, తను చెప్పిందే కావాలని ఆయనే ఏఆర్, ఇంకొక ఆయన ఏఆర్ అంటే అశోక్ బాబు అని, వీళ్ళిద్దరు ఎంతమంది విద్యార్థి సంఘ నాయకులు చాలాసార్లు అవాయిడ్ చేసి ఎన్ని చెప్పినా కూడా అక్కడ కరెంటు బంద్ చేసి హాస్టల్లో మొత్తం గేట్లు పెట్టి లాక్ చేసి అబ్బాయిల హాస్టల్ ఖాళీ చేయించి అమ్మాయిలకు ఇచ్చారు. సార్ ఇది సేఫ్ కాదు, ఇది ఆ హాస్టల్ పోతన హాస్టల్ అనేది ఈ యూనివర్సిటీ రాకముందు కట్టిన హాస్టల్. అది ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పనికిరాదు అని 2016-17 రిపోర్ట్ ఇచ్చారు. అయినా కూడా గత వైస్ ఛాన్సలరు ఏం చేసిందంటే కావాలని నా పంతం నెగ్గాలని, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే వేదం అనే విధంగా చేసిండు తప్ప అది చాలామంది విద్యార్థి సంఘాలు అప్పుడు అపోజ్ చేసారు. ఇక్కడ అవతల సైడ్ ప్రొఫెసర్ క్వార్టర్స్ ఉంటాయి, ఆల్రెడీ అందులో టీచింగ్ ఫ్యాకల్టీ చాలామంది అందులో ఎవరు ఉంటలేరు. మేము విద్యార్థి సంఘ నాయకులుగా కూడా చెప్పినాం, సార్ మీరు అవసరమైతే హాస్టల్ బాగాలేదు, ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అయితే యూనివర్సిటీ పరుగు పోతుంది, ప్రొఫెసర్ క్వార్టర్లో షిఫ్ట్ చేయండి అంటే ఏదో ఒక మాట అన్నాడు చూసిండు, కానీ అదేం చేయలేదు. ఇప్పుడు ప్రొఫెసర్ క్వార్టర్లో చాలామంది నాన్ టీచింగ్ వాళ్ళు ఉంటారు. అది ప్రొఫెసర్ క్వార్టర్స్ అవసరం కూడా విద్యార్థులకి. ఇవి యూనివర్సిటీ అంటే విద్యార్థులు లేకుండా యూనివర్సిటీ ఉండదు. కాబట్టి విద్యార్థులు మన టాప్ ప్రయారిటీ ఇవ్వకుండా ఆయన ఇష్టారాజ్యంగా వివరించి ఇవాళ విద్యార్థుల ఈ పరిస్థితికి గత వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేషే కారణం, ఆయన ఒంటెద్ది పోకరులే కారణం. అంతేకాకుండా గత 10 సంవత్సరాలు కూడా యూజీసీ కూడా నిధులు ఇవ్వట్లేదు. అది కూడా ఒక ఇబ్బందిగా వస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీకి ఇంకో కొత్త హాస్టల్ కట్టేందుకు గత 2 సంవత్సరాల కింద ఎస్టీ వెల్ఫేర్ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ బాలికల కోసమే ఇబ్బంది ఉంది. దాన్ని ఇంతవరకు కూడా కంప్లీట్ కావాలి. అది 2 years నుంచి కంప్లీట్ అయినా కూడా ఈ ప్రాబ్లం లేకుండా ఉండేది. ఓకే, మొత్తం యూనివర్సిటీలో ఎంతమంది మహిళా విద్యార్థినులు ఉంటారు ఇక్కడ దీంట్లో? ఇప్పుడు 2/3 మహిళలే వస్తారు ప్రతి డిపార్ట్మెంట్లో. 36 మంది ఉంటే దాదాపుగా 26 మంది వరకు 20 మంది, మ్యాక్సిమం 20 మంది వస్తారు. యూనివర్సిటీలో ఒక 4000లో దాదాపు 3000 వరకు మహిళలు ఉంటారు. కాబట్టి మహిళా రేషియో పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి ఈ అన్ని హాస్టల్ కూడా సరిపోకుండా ఎక్సెస్ అయ్యారు. అయినా కూడా ఏంటంటే అబ్బాయిలకు అమ్మాయిలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మేము ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉంచాం సార్. పోతన హాస్టల్ అనేది సేఫ్ కాదని ఎంతమంది దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు, టీచర్ యూనియన్ అందరు చెప్పినా కూడా గత వైస్ ఛాన్సలర్ ఆయన ఏదో చేసిండి పోయిండు, కానీ ఇవాళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అథారిటీస్ విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఇలా మొన్న సంఘటన, ఇన్నోటి సంఘటన, ఇది చాలా దురదృష్టకరం. ఇక ముందు అయినా ఇలాంటి జరగొద్దని మేము కోరుతున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనం దాదాపు ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితి కూడా చాలా వివరాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే దాదాపు 4000 మంది విద్యార్థులు యూనివర్సిటీలో చదివితే దాదాపు 3000 మందికి, అంటే ఒక 75% ఆఫ్ విద్యార్థులు మాత్రం ఇక్కడ మహిళా విద్యార్థులే ఉన్నారు. ఇక్కడ దాదాపు విద్యార్థులు వాళ్ళ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని అనేక సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పక్కన చూస్తుంటే ఇక్కడ పద్మాక్షి లేడీస్ హాస్టల్ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చుట్టూ అంటే మొత్తం ఈ లేడీస్ హాస్టల్ ఎన్వైరన్మెంటే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి సావిత్రిబాయి పూలే హాస్టల్ అక్కడ మెస్ కూడా ఈ పక్కనే ఉంటుంది. మొత్తం ఇక్కడ ఈ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దాదాపు, ఎందుకంటే మొత్తం ఈ ట్రైబల్ బెల్ట్ కాబట్టి ఇటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు, ఇక్కడ భూపాలపల్లి కానీ, ములుగు కానీ, అలాగే మహబూబాబాద్ కానీ, ఇక్కడ జనగాం నుండి కానీ, జనగాం వచ్చేటువంటి విద్యార్థులు అటు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం కొంతమంది ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం దగ్గర ఇక్కడికే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవర్గా ఉమ్మడి 10 జిల్లాల నుండి కూడా ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు. ఉస్మానియా తర్వాత సెకండ్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి ఒక ప్రాధాన్యత, ఒక క్రెడిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ యూనివర్సిటీలో వాళ్ళు ఇక్కడ సీట్ రావడాన్ని కూడా చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. కానీ
ఇక్కడికి సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ లేడీస్ హాస్టల్స్కి సంబంధించి అన్ని ఎన్వైరన్మెంట్ ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఎవరైతే సమ్మక్క సారలక్క విద్యార్థులకు కేటాయించినటువంటి బిల్డింగ్ ఉంది, ఒకసారి ఆడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ చాలా సమస్యల్ని కూడా ఇక్కడ ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ముందు రిజిస్ట్రార్ గారు దగ్గరుండి కూడా ఇక్కడ వీరికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నాం. ఆ పనులు చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇది ఉదయం నుండి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు అన్ని ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ యూనివర్సిటీలో ఇప్పుడు కొత్త బిల్డింగ్ సమ్మక్క సారలక్క బిల్డింగ్లో దాదాపు 150 మంది విద్యార్థులు ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయబడింది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలని కూడా ఇక్కడ క్లీన్ చేసేటువంటి పరిస్థితి. మీరు ఇక్కడ పనులు చేసేటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాము. ఇక్కడ అంటే మొత్తం క్లీన్ ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉదయం నుంచి కొంత సాఫ్ చేశారు. మిగిలిన కూడా చెట్లు చేమలంతా కూడా వీళ్ళు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అంటే ఇప్పటి వరకు అయితే పోతన హాస్టల్లో కూడా కొంత కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంత పాములు కూడా ఉన్నాయి అన్నటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వ్యవస్థ. కానీ ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా వారి సమస్యలు ఏందో కూడా ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి చర్యలు సరిపోవట్లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడ సమ్మక్క సారలక్క బిల్డింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వెంటనే షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పటికే నిన్న ఇన్ఛార్జి వీసీ వాకాటి కరుణ గారిని కూడా రిజిస్ట్రార్ గారు వెళ్ళి కలవడం జరిగింది. మొన్న ఫ్యాన్ మీద పడ్డ సంఘటన దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించి పలు నివేదికలు కూడా అంటే నివేదనలు చేయడంతో వారికి సంబంధించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా కొన్ని సమస్యలకు సొల్యూషన్ దొరికినట్టు కనిపిస్తుంది. కానీ ఆ సమస్యలకు సొల్యూషన్ దొరికేలోపై ఇక్కడ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యల్ని తీర్చిదిద్దడానికే సమయం సరిపోవట్లేదు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి విద్యార్థి నాయకులు కూడా కొంతమంది మనతో ఉన్నారు. వారు ఇక్కడ ప్రతి సమస్యను కూడా చూస్తున్నారు. కానీ సమస్యలనే మనం జీవితం అంతా సమస్యలపై పోరాటమే జరుగుతుందన్నటువంటి ఒక పరిస్థితులు కాకతీయ యూనివర్సిటీలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు, మళ్ళీ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సమస్యలు తీరేలోపి ఎట్లా అనిపిస్తుంది? యూనివర్సిటీలో చదివేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? కాకతీయ యూనివర్సిటీలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తారు. అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచిత విద్య ఉంటుంది. ఇక్కడ చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్లమో లేకపోతే పెద్ద ఆఫీసర్లుగా మేము పోవాలి, ప్రొఫెసర్లం కావాలని ఒక లక్ష్యంతో ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యం కూడా తిండి కోసం హాస్టల్స్ కోసం మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చదువుకునేటువంటి వాతావరణం లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇక్కడ విద్యార్థులకు హాస్టల్స్ పెద్ద ఎత్తున కట్టియాలని చెప్పేసి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులకు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఇస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఒక్క హాస్టల్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించలే అంటే ఎంత సవతిత్వాల ప్రేమ చూపెట్టిందో యూనివర్సిటీల మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా అనుకుంటారు ఈ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీ అనుకుంటారు. కానీ ఇది పీపీపీ మెథడ్లో నడిచేటువంటి యూనివర్సిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటువంటి యూనివర్సిటీ. ఎందుకు ఇది మాట అంటున్నామంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదివే విద్యార్థులు కానీ రెగ్యులర్ కోర్సు చదివేటువంటి విద్యార్థులు కానీ 50-60% గవర్నమెంట్ కడితే 40% 50% ఫీజు ఇప్పటికి విద్యార్థులు కడుతున్నారు. ఇక్కడ కట్టేటువంటి మెస్ ఫీజులలో 50% గవర్నమెంట్ కడితే 50% విద్యార్థులు కడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదివేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులు చదువుతారో వాళ్ళ దగ్గర నుంచి 8,000 నుంచి 8,500 రూపాయల వరకు స్పెషల్ ఫీజు డెవలప్మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా సాంప్రదాయ కోర్సులు చదివిన విద్యార్థుల నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఫీజులు అన్నిటి డెవలప్మెంట్ ఫీజు వసూలు చేసేటువంటి ఈ విద్యా సంస్థ ఎందుకు మాకు హాస్టల్స్ను సరైన కాలంలో మాకు అందించడం లేదు? ఎందుకు కొత్త హాస్టల్స్ కట్టిస్తలేదు? 10 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క హాస్టల్ ఎందుకు వచ్చింది? ఈ ఒక్క హాస్టల్ కూడా ఐటీడీఏ నుంచి వచ్చేటువంటి ఒక హాస్టల్. ఐటీడీఏ పీఓ గారు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ శాంక్షన్ చేయడం తప్పిస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము తన ఖాతాల నుంచి ఒక్కడు కూడా లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీకి 380 కోట్ల బడ్జెట్ ఉన్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్
అంటే బ్లాక్ గ్రాంట్ రూపంలో ఇచ్చేటువంటి బడ్జెట్ 120 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 260 కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ముక్కుబిండు వసూలు చేస్తున్నారంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీ? మీడియా మిత్రులు మీరు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి. ఇక్కడ ఎవరైనా విద్యార్థుల సమస్యల గురించి ప్రశ్నిస్తే ఖచ్చితంగా కేసులు పెడతారు, టాస్క్ ఫోర్స్లో తీసుకొని పోయి కొడతారు, వాళ్ళు జైలు పాలు చేస్తారు. ఇప్పటికీ ఈ యొక్క యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, ఇది మన రాష్ట్రంలోనే రెండో పెద్ద యూనివర్సిటీ. తెలంగాణ తొలిదశ ఉద్యమం కారణంగా ఇక్కడ మాకు యూనివర్సిటీ కావాలంటే ఉత్తర తెలంగాణ నెలకొల్పినటువంటి యూనివర్సిటీ ఇప్పుడు ఏదైతే నిన్న ఈ ఘటన జరిగిందో, పెచ్చులూడిపై కింద పడ్డదో, ఆ ఒక్క హాస్టల్ 1969లో ఫౌండేషన్ స్టోన్ వేయబడ్డ హాస్టల్. అంటే ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాకముందుకు పీజీ సెంటర్ కోసం కేటాయించినటువంటి హాస్టల్లో 55 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా విద్యార్థులు అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ పనికిరా అని చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు దాన్ని ఉంచే పరిస్థితి ఉన్నదంటే ఇక్కడ ఎంత హాస్టల్ షార్టేజ్ ఉన్నదో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క ఏదో డెవలప్మెంట్ ఫీజు ఉన్నదో అవి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంటున్నాయి. వాళ్ళు ఇక్కడ పనిచేసే అధికారులు వాళ్ళ శాలరీల కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ పెన్షన్ల కోసం వాడుకున్నారు, వాళ్ళు దిగిపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయో వాటిని సమకూర్చు కోసం వాడుకుంటారు. కానీ విద్యార్థులకు సరైన సక్రమ అవసరాలు తీర్చడం కోసం వాడతలేరు. అవన్నీ కూడా విద్యార్థుల పైసలే. ఖచ్చితంగా ఇప్పటికైనా ఫిక్స్డ్ డిపాజిట్ పైసలు తీయాలి. ఖచ్చితంగా విద్యార్థులకు వాళ్ళ గర్ల్స్కి ఒక 500 మందికి, బాయ్స్కి ఒక 500 మందికి వచ్చే విధంగా హాస్టల్స్ నిర్మించాలి, సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు కాబట్టి చదువుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉండాలి, కానీ తిండి కోసము హాస్టళ్ల కోసం కొట్లాడే పరిస్థితి పోవాలి. ఖచ్చితంగా ఒకప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఏ విధంగా ఉండేదో, పరిశోధనకు పెద్దపీట వేసేదో ఆ విధంగా ఇక్కడ ఒక అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఓకే, ఇప్పటికీ ఇన్ని సమస్యలు వేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో అసలు ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఇది సమస్యలు తీరాలంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యలు ఇప్పట్లో తీరుతాయని భావిస్తున్నారా మీరు? వాస్తవానికి పోతన హాస్టల్ అది గత 40 సంవత్సరాల క్రితం కట్టిన అది కట్టి 40 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఆ శిథిలావస్థ చేరుకున్నది. అది ఎవరు కేటాయించేద్దాన్ని మేము మా విద్యార్థి సంఘాలు మొత్తుకున్నా కూడా అప్పుడున్న వీసీ, తాజా మాజీ వీసీ రమేష్ సార్ కానీ, అప్పుడు రిజిస్టర్ శ్రీనివాస్ కానీ వినకుండా మా ఒక డిమాండ్లు కానీ విద్యార్థుల యొక్క సమస్యలను కానీ డిమాండ్లు కానీ వినకుండా అది అమ్మాయిలకు కేటాయించడం జరిగింది. తన ఈగోకు పోయి అహంకారాన్ని పోయి నేను ఆర్డర్ తీసినా ఇవ్వాల్సిందే, అబ్బాయిలు ఖాళీ ఇవ్వాల్సిందే, అమ్మాయిలకి ఇవ్వాల్సిందే చెప్పేసి అమ్మాయిలకు కేటాయించడం జరిగింది. మీ చింత చెప్పిన వినకుండా అమ్మాయిలు కేటాయిస్తే ఈరోజు 5 పెచ్చులూడి బెడ్ మీద పడడం జరిగింది. అక్కడ ఎప్పుడు ఈ సమస్యలు తీరాలంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? వీళ్ళు యూనివర్సిటీ అధికారులు ముద్రిద్దే పోతా ఉన్నారు. మేము ఎన్నిసార్లు 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా హాస్టల్లో కానీ మెస్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయని మేము 100 సార్లు మా విద్యార్థి సంఘాల తరపున ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తిరిగి మా వీసీ బిల్లింగ్ చుట్టూ, రిజిస్టర్ బిల్లింగ్ చుట్టూ తిరిగి చెప్పులు అవుతుంది తప్ప మా సమస్య తీరడం లేదు. మేము వినతి పత్రాలు ఇచ్చి మా చేతులు, మా పెన్ను, మా పేపర్ అవుతుంది తప్ప యూనివర్సిటీ అధికారులు ముద్రితుల నిర్లక్ష్యం చేస్తూ మా విద్యా సమస్యలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. మీరు విద్యార్థి నాయకులుగా ఇన్ని సమస్యల గురించి మీరు చెప్తున్నారు. దీనికి ఒకవేళ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇనిషియేషన్ తీసుకొని దీని వెంటనే అంటే పాత యూనివర్సిటీకి ఎంత క్రెడిబిలిటీ ఉందో మళ్ళీ కొత్త యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీని కూడా అంతా ఆధునీకరించాలంటే ఎన్ని సమస్యలు పట్టేటువంటి అవకాశం ఉంది? దీనికి సమస్యలు అంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? స్పష్టంగా చెప్పండి. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ యూనివర్సిటీకి వెంటనే 50 నుంచి 100 కోట్లు కేటాయించి ప్రస్తుతం నిర్మించి ఉన్న ఈ హాస్టల్కి సమ్మక హాస్టల్ వెంటనే లోపల ఫెసిలిటీ అన్ని కల్పించి బయట కంపౌండ్ వాళ్ళు వెంటనే నిర్మించి ఒక 20 లక్షలు కేటాయించి దీనికి సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా అప్పుడు సరిపోదు. వాస్తవానికి ఒక యూనివర్సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఈ యొక్క యూనివర్సిటీ కేటాయించి వెంటనే కొత్త హాస్టల్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓకే, దీనికి సమస్య ఒక్కసారి ఏంటంటే ఒక్కసారి మనం ఇప్పుడు ఉదయం నుంచి జరిగినటువంటి సమస్యలు ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది అనేక సమస్యలు తిష్ట వేసి కూర్చున్నటువంటిది. ఎందుకంటే బయట యూనివర్సిటీ బయటకు చూడడానికి ఒక కాకతీయ ఆర్చ్ కనిపిస్తుంది, దాన్ని చూసి ఇంకో అద్భుతమైనటువంటి అందాల మేడల్లాగా మనకు కనిపిస్తుంది. కానీ లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థుల మనోభావాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నటువంటి ఒక యూనివర్సిటీ అంటున్నారు. కానీ యూనివర్సిటీ నుంచి, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్సే రావట్లేదు. కానీ విద్యార్థుల ఫీజుల రూపంలో వచ్చినటువంటి డబ్బులను మాత్రం ఇక్కడ మిస్యూజ్ చేసేటువంటి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాటిని కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసినా కానీ తాము యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ మాకు ఉండేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు గొప్పగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ వెనుకబడడానికి కారణాలు కూడా చాలా అన్వేషిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. విద్యార్థుల ఆవేదన, వారి మాటల్లో చూస్తుంటే అనేక సమస్యలు మనకు కనిపిస్తుంది. ఇది యుద్ధ
ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే విద్యార్థుల భవిష్యత్తుకు ఒక పరిశోధనల కేంద్రంగా ఉన్నటువంటి యూనివర్సిటీని ఆధునీకరించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మాత్రం వారి ఆవేదనతో పాటు రేపు భవిష్యత్తు ఎంత అంధకారంలోకి వెళ్ళబోతుందో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీలే ఇలాంటి దుస్థితిలో ఉంటే రేపు విద్యార్థులకు పరిశోధనలకు ఎలా కేంద్రంగా మనకు యూనివర్సిటీలు నిలబడతాయనేటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇప్పటికే గత యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ గారు ఒక నిర్ద్వంద్వమైనటువంటి వైఖరి వల్ల ఇక్కడ విద్యార్థులు కూడా అప్పుడు ఆందోళన చెందారు. ఎందుకంటే పాత బిల్డింగ్ అంటే 2016లోనే ఇది పనిచేయదు, దీంట్లో విద్యార్థులు ఉండకూడదని చెప్పి మేము చెప్పినప్పటికీ కూడా మొండి వైఖరికి వెళ్ళి ఈగోకి వెళ్ళి విద్యార్థుల్ని బలవంతంగా దాంట్లోకి పోలీసులు పెట్టి మాత్రం అది లోపలికి పంపించారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఆ పరిస్థితులకే పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పైపెచ్చులు ఊడిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి నెలకొంటుందన్నారు. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ముందుగా విద్యార్థుల ఆలోచనలు తెలుసుకొని వారికి కావాల్సినటువంటి సమస్యల్ని ముందే వీళ్ళు చూడాలి. కానీ సమస్యలు ఉత్పన్నమైన తర్వాత ఉత్పన్నమైనటువంటి సమస్యలే తీర్చలేని దుస్థితిలో యూనివర్సిటీలు అయినటువంటి ఒక ఆందోళన ఆవేదన యూనివర్సిటీ విద్యార్థుల్లో కనిపిస్తుంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.